మత్తయి సువార్త 5వ అధ్యాయము. మనం గత వారం కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానించడం ప్రారంభించాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇదిని మనం 21 నుంచి 32 వచనాలు ధ్యానించబోతున్నాం. నేను ఆ అధ్యాయం అంతా నేను చదవను, కానీ అవసరాన్ని బట్టి మనం కొన్ని భాగాలు మనం చదివి ఈ భాగంలో ఉన్న దేవుడు దాచించిన సత్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 32 వచనాలు. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభలకు లోగునగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోగునగును. 23 కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. సరే, ఈ లోకంలో నటించటం అన్నది చాలా ప్రమాదం. యాక్టింగ్ అంటాం చూసారా, చాలా ప్రమాదం. కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, మనకు డ్రైవింగ్ రాదు, కానీ వచ్చు అన్నట్టుగా నటించి కారెక్కేసి గేర్లో మార్చుకుని ఎలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమవుద్ది? వెళ్ళి దేనికన్నా గుద్దుతాం, మనమన్నా చచ్చిపోతాం, లేకపోతే మనం ఎవరినన్నా చంపేస్తాం. ఎంత ప్రమాదం అది. యాక్టింగ్ అన్న చాలా డేంజర్. నీకు క్రికెట్ రాదు, కానీ ఏం చేసావంటే వచ్చినట్టు బ్యాట్ పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్ బౌలరు, కరెక్ట్గా లెదర్ బాల్ ఉంటుంది కదా, అలాంటి బౌలింగ్ ఫాస్ట్ బాల్ వేస్తుంటే ఎదురు కూడా నించుండావు ఏదో ఆడేసేటట్టు. నీకేం రాదు, కనీసం డిఫెండ్ చేసుకోవడం కూడా రాదు, కానీ నటిస్తున్నావు. ముఖం పగిలిపోద్ది కదా బాల్ స్పీడ్ వచ్చి తగిలితే. లేకపోతే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆడికి టీచర్ గారు చెప్తా ఉంటే అర్థమైనట్టు నటిస్తున్నాడు అనుకోండి, ఆడికి ఎంత నష్టమో ఆలోచించండి. ఏమీ సాధించలేడు, ఫెయిల్ అయిపోతాడు కదా, అర్థమవ్వకపోయినా అర్థమైనట్టు నటిస్తే. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ నటన అన్నది మెల్లిగా మనకి భక్తి జీవితంలో కూడా వచ్చేసింది. ప్రభుకి అది అస్సలు ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే ఆయన కళ్ళు ఎలాంటివంటే మన యాక్టింగ్ ఆయన క్లియర్గా చూస్తున్నాడు అన్నమాట. దానికి ఆయన పెట్టిన పేరు ఏదండి అంటే వేషధారణ. ఓకే, యాక్టింగ్. ఆయన కోరేది ఏంటంటే యథార్థమైన భక్తి, వేషధారణ కాదు. వేషధారణ అంటే ఏంటండి అని అంటే మనుషుల ముందు భక్తిగా నటించడం. అంటే మీకు కావాల్సింది ఏంటంటే మనుషులందరూ కూడా ఆయన చాలా భక్తిపరుడు అండి అని చెప్పి అనిపించుకోవాలన్నమాట. అందుకోసం మనం ఏమైనా చేస్తాం. కానీ మనుషులు లేనప్పుడు మాత్రం చాలా అపవిత్రంగా ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితం సరిగ్గా ఉండదు. చర్చ్లో సంఘస్థుల మధ్యన, స్నేహితుల మధ్యన ఉన్నప్పుడు, లేకపోతే కుటుంబం మధ్యలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటాం. కానీ ఇక్కడ నుంచి మన స్థలం మారిస్తే మన ప్రవర్తనత మారిపోద్ది అనమాట. అది మనుషుల కోసం బ్రతుకుతున్నట్టు కదా. కానీ యథార్థమైన భక్తి ఎలాంటిదంటేనండి, మనుషులు చూస్తున్నా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తున్నాడు అని చెప్పి ఆయనకు భయపడుతూ జీవించటం. సో అలాంటి వాళ్ళు అందరిలో ఉన్నప్పుడు ఒకలాగే ఉంటారు, ఎవరు లేనప్పుడు కూడా ఒకలాగే ఉంటారనమాట. అది యథార్థమైన భక్తి. దేవుడు కావాల్సింది యథార్థమైన భక్తి. అయితే మనం ఈ భక్తి, యథార్థమైన భక్తి ఎవరి వల్ల మనకు సాధ్యం అవుద్దండి అని అంటే, మన వల్ల మనకు సాధ్యం కాదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు రాంది మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నిజంగానే నాకు నటించడం నాకు వద్దు నాయన, యథార్థంగా భక్తిగా బ్రతకాలి నాయన, నువ్వు చూస్తున్నావని నేను యథార్థంగా ఈ లోకంలో బ్రతకాలి నాయన అని చెప్పి మనం ప్రభువుని అడిగితే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను గత వారం చెప్పాను కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు అంటున్నాడు. ప్రభు నేను ఎలా వెలుగుగా ఉండగలను ఆయన అంటే, ఆ వెలుగు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు అసలు లోకానికి వెలుగు, కానీ మనల్ని వెలుగు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క వెలుగు మనలో నుంచి
వెళ్ళి ప్రభు యొక్క లక్షణాలు మనం లోకంలో చూపించాలని ఆయన మనల్ని మీరు లోకానికి వెలుగు అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన మనకు వెలుగునిస్తున్నాడు. నటించే అవసరం లేదు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా వెలుగుగా ఉండేటట్టు ఆయన మనకు సహాయం చేస్తాడు. కానీ మనం నటనే మనం కోరుకున్నాం అనుకోండి, ఎప్పుడోకప్పుడు మన భక్తి బయటపడుతుంది. లోకానికి మన అసలు రంగులేంటి బయటికి తెలుస్తాయి. ప్రభు కోసం ఎప్పుడు కూడా మన సాక్షిగా ఉండలేము అనమాట. నటించడం ఎంతసేపు అండి చెప్పండి? భక్తిగా నటిస్తున్నాం అనుకోండి, ఎంతసేపు? ఇప్పుడు నీకు కడుపు నొప్పి వస్తుంది, కానీ రానట్టు నటిస్తున్నావు, ఎంతసేపు నటించగలం? ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది కదా. అలాగే భక్తిగా నటిస్తున్నావు, ఎంతకాలం నటన ఎప్పుడో ఒకటి బయటపడుతుంది కదా. అప్పుడు నీ రంగులు తెలిసిన తర్వాత ఓహో క్రైస్తవ జీవితం అంటే ఎలాంటిదన్నమాట. వీడు చూడు ఎంత యాక్టర్, వీడు చర్చిలో మాత్రం భక్తిగా ఉంటాడు, మన దగ్గర చూడు ఇక్కడ చూడు ఎలా ఉంటున్నాడు వీడు. జనాలు చూసి ఓహో ఇదే అనమాట క్రైస్తవ్యం అంటే అని చెప్పి నిన్ను బట్టి వాళ్ళు ప్రభువు దూరం అయిపోతారనమాట. సో అందుకోసం ప్రభు అంటున్నాడు, నువ్వు నిజంగా లోకానికి వెలుగుగా ఉప్పుగా నిన్ను చూసి అనేకులు నా తట్టు తిరగాలి అంటే నువ్వు యథార్థమైన భక్తి జీవితాన్ని జీవించాలి. దానికి నేను సహాయపడతాను. కానీ నువ్వు నటనా జీవితం కోరుకున్నావా, అది నాకు అసహ్యం అంటున్నాడు అనమాట. అయితే ఒకటి, ప్రతి మనిషిలో అండి ఈ 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రహస్య జీవితం, బహిరంగ జీవితం. రహస్యం అంటే ఎవరికి తెలియని జీవితం, బహిరంగం అంటే అందరికీ తెలిసిన జీవితం అనమాట. చూసారా, ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది అది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా పబ్లిక్ లైఫ్ గురించి ఈయన వాకింగ్ చెప్తాడండి, ఈయన పలానా చోట పనిచేస్తాడండి, ఈయన ఎలాంటి వ్యక్తి అండి అని చెప్పి మనుషులు నన్ను చూసి కొంత రకమైన అభిప్రాయాన్ని పెంచుకుంటారు నా గురించి. కానీ నాకంటూ ఒక రహస్య జీవితం ఉంటుంది, ఎవరికి తెలియని జీవితం. ఏమో నా భార్యకు కూడా తెలియని, నా బిడ్డలకు కూడా తెలియని, నా తల్లిదండ్రులకు తెలియని, నా సంఘానికి తెలియని అలాంటి సీక్రెట్ లైఫ్ ఉంటుంది. నాకే తెలుసు ఆ జీవితం, ప్రభువుకే తెలుసు. ఆ జీవితంలో కూడా నేను ఆయన దృష్టికి యోగ్యంగా ఉండాలన్నమాట. నా గురించే కదా, మీకు కూడా అంతే. ఎవరికి తెలియన మీకు మాత్రమే తెలిసే ఆ రహస్య జీవితం ఉంటుంది అనమాట. ఆ జీవితం కూడా ప్రభు దృష్టికి అంగీకారంగా ఉండాలి. అందులో కరెక్ట్గా ఉంటేనే మనం యథార్థపరులం, లేకపోతే వేషధారులం. అయితే ఈ రహస్యం అన్నది ఎంత రహస్యం అంటే ఇది క్రియలు మాత్రమే కాదు, ఈవెన్ మన ఊహలు కూడా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే ఒక చెడు ఊహించుకుంటున్నాను అనుకుందాం. ఓకే, చాలా అపవిత్రమైనది ఏదో ఊహించుకుంటున్నాను అనుకుందాం. మీరు ఎవ్వరు చెప్పలేరు కదా, ఈ బ్రదరు లోపల చాలా చెడుగా ఊహిస్తున్నాడండి అని చెప్పి అసలు చెప్పలేరు. బయటకు నవ్వుతూ నటించవచ్చు, కానీ లోపలంతా కూడా చాలా అపవిత్రమైన తలంపు తలస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అది కూడా నేను చూస్తున్నాను అంటున్నాడు అనమాట. ఆ తలంపు చాలు నిన్ను నరకంలో వేయడానికి. హిస్ స్టాండర్డ్స్ ఆర్ సో హై. సో ప్రభు అంటే యథార్థమైన భక్తి అంటే ఏంటో తెలుసా, నీ లోపల కూడా పవిత్రంగా ఉండాలి. నువ్వు బయటనే ఎంత మంచిగా కనబడుతున్నావో లోపల కూడా అంత మంచిగా ఉండాలి. ప్రభు అంతగా నేను ఎలా ఉండగలను ఆయన అని అంటే, అందుకోసం ప్రభు అంటున్నాడు, నీ వల్ల కాదు, కానీ నేను కదా నీకు సహాయం చేసేది. నేను లోకమునకు వెలుగును, నువ్వు కూడా వెలుగుగా ఉండేటట్టు నేను కదా సహాయం చేస్తున్నాను. సో ప్రభు చేయి పట్టుకొని మనం యథార్థమైన భక్తి జీవితాన్ని కోరదాం. అయితే ఒక విషయం అండి, ఈ యథార్థమైన భక్తి జీవితం ఎందుకంటే అవసరం అని అంటే కాంటెక్స్ట్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ సందర్భంలో చెప్తున్నాడు అని అంటే, ప్రభు అంటున్నాడు మీరు లోకానికి వెలుగు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, లోకం ఎలా ఉంది, చీకట్లో ఉంది, అంధకారంలో ఉంది. చీకటి అంటే అజ్ఞానం, చీకటి అంటే పాపం, చీకటి అంటే అశాంతి, చీకటి అంటే మరణం, చీకటి అంటే నరకం. వీటన్నిటికీ సాదృశ్యమాట చీకటి అంటే. మరి అలాంటి చీకట్లో నుంచి నువ్వు ఒక వ్యక్తిని బయటికి లాగాలి అంటే ప్రభు అంటున్నాడు నువ్వే ఆ వెలుగు, నువ్వే ఆ వ్యక్తిని వెలిగించాలి అంటున్నాడు. అంటే నీ జీవితం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే వాడు నిన్ను చూసి వెలుగులోకి రావాలన్నమాట, అంటే ఆయన భక్తిలోకి రావాలన్నమాట. సో ప్రభు మన జీవితాన్ని అలా వాడుకుంటాడు. ఆయన ఇతరులని వెలిగించడానికి ఆయన వాడుకుంటాడు అనమాట. మరి మన జీవితం ఎంత జాగ్రత్త ఉండాలండి. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో మంచి సాక్ష్యం కలిగి ఈ లోకాన్ని ప్రభు కొరకు ప్రభావితం చేయడానికి మన జీవితం ఉండాలి అంటే మనం అంటే 2 విషయాల్లో దేవుడు కోరిన యథార్థమైన భక్తి చేయాలి అని చెప్పి ప్రభు నేర్పిస్తున్నాడు. ఈ 2 ఏరియాస్లో ఎలాగా మనం ప్రభు కోసం యథార్థంగా జీవించగలం అని చెప్పి ఒకటి దేనికోసం మాట్లాడుతున్నాడండి అంటే కోపాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
కోపాన్ని జయించడం ఎలాగా, అది ఎంత భయంకరమైన పాపమో, దానివల్ల ఎంత నష్టమో, అయితే అది ఎలా మనం జయించగలమో అని చెప్పి ఒక దగ్గర రాస్తున్నాడు. రెండోది ఏంటంటే కామాతృత అన్న ఏరియా అనమాట. సో కోపాన్ని గురించి 21 నుంచి 26 వచనాల్లో రాస్తున్నాడు. తర్వాత కామాతృతల గురించి 27 నుంచి 32 వచనాలు రాస్తున్నాడు. ఈ రెండు పాపాలను కానీ మనం జయించి మనం యథార్థంగా జీవిస్తేనండి లోకానికి వెలుగుగా ఉంటామండి. అనేకులు మనల్ని చూసి ప్రభు దగ్గరకు వస్తారన్నమాట. ఓకే, సరే. సో మొట్టమొదటిది మనము కోపాన్ని జయించుట ఎలా అన్న దాని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి ఈ వచనం చదివాను కదా ఇందాక, 21వ వచనం చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అంటున్నాడు. సో కోపం గురించి రాస్తున్నాడు చూసారా మనకి. ఇంకా తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. ఈ వచనాలు చదువుతున్నప్పుడు అండి ఫస్ట్ లైన్ మనం చదివాం అనుకోండి, నరహత్య చేయవద్దు అంటే అబ్బో బాబా ఇది మనకు కాదులే, మనం ఎప్పుడు నరహత్యలు అవి చేయలేదు కదా, మనకు కాదు ఈ ప్యాసేజ్ అని అనుకుంటాం మనం. ఒక విషయం చెప్తాను, అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. వాక్యం వినేవాళ్ళట 3 రకాలట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం వాక్యం వింటున్నాం కదా, విన్న వాళ్ళందరినీ 3 రకాలుగా మనం తీర్చొచ్చు. ఒక టైప్ ఏంటంటే సమస్యను గుర్తించని వాళ్ళు అంట. సమస్య అంటే నాలో ఏ సమస్య లేదండి, నేను పర్ఫెక్ట్ అండి అనుకున్న వాళ్ళు అనమాట. సమస్యను గుర్తించిన వాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో సంసోన్ ఉంటాడు కదా, దేవుడు నాకు తోడుకున్నాడు అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఆయన విడనాడాడు అన్న సంగతి కూడా ఆయన గుర్తించలేదు అనమాట. ఆ టైప్ అనమాట. నాకు అంత బాగానే ఉందండి, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకున్నవాళ్ళు. రెండో రకం ఎలాంటి వాళ్ళు అంటే, లేదండి నాలో ఒక పాపం ఉందండి, నాలో చెడుగా ఉందండి అని గుర్తిస్తారు, కానీ దాని గురించి ఏం చేయరు అన్నమాట. అది రెండో రకం. మూడో రకం ఏంటంటే వాళ్ళ తప్పును గుర్తించడం మాత్రమే కాదు, వాళ్ళ జీవితం పాపం గుర్తించడమే కాదు, సరి చేసుకునే రకం అనమాట. దావీదు టైప్ వాళ్ళు. సో మనం ఎలా ఉండాలి అంటే, దేవా అసలు ఈ పాపం నాలో ఉందా లేదో నాకు చూపించు, నేను సరి చేసుకుంటాను అన్న ఉద్దేశంతో మనం ఈ భాగాన్ని చూడాలి. సో మన జీవితంలో ఈ నరహత్య అన్న పాపం ఉందా అసలు అని చూస్తే ప్రభు అంటున్నాడు, నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా అని చెప్పి అంటున్నాడు. ఒక వ్యక్తి మీద నువ్వు కోపపడ్డావు అంటే, అసలు కోపం ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది కదా. కోపపడ్డావు అంటే నువ్వు ఆల్రెడీ నరహత్య చేసినంత పాపం చేసినట్టు అంటున్నాడు అనమాట. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, నేను మీతో చెప్పింది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అంటున్నాడు అనమాట. కోపం తర్వాత ఏమొస్తుందంటే నోటి నుంచి మాటలు వస్తాయి. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు కోర్టుకి వెళ్తాడు అంటున్నాడు. ఇంకా ద్రోహి అని చెప్పి ఒక బూత్ తిట్టావు, నరకాగ్నికి వెళ్ళిపోతావు. అంటే ఆయన అంటున్నాడు కోపము ఎంత భయంకరమైందంటే దేవుని దృష్టిలో నరహత్యతో సమానం. ఇప్పుడు మనకు అర్థం అవుద్ది అనమాట, అరే నేను నరహత్య చేయలేదని అనుకున్నాను, నిజమే చాలా మీద నాకు కోపాలు ఉన్నాయరా. దేవుడు అంటున్నాడు నీ జీవితంలో కోపం, కక్ష, ద్వేషం ఇలాంటి ఉండకూడదు అంటున్నాడు అనమాట. ఎందుకంటే అవి ఉన్నాయంటే నా కోసం నువ్వు వెలుగ్గా ఉప్పుగా ఉండలేవు. నీ జీవితం అసలు నిన్ను అసలు రక్షించి భూలోకంలో ఉంచిందే ఎందుకంటే నువ్వేదో ఎంజాయ్ చేయడానికి కాదు. నిన్ను చూసి అనేకులు నన్ను నమ్ముకొని నా దగ్గర రావాలి, అలాంటి జీవితం కలిగి ఉండాలి. కానీ నువ్వే ఎంత కోపిష్టమై ఉండి అందరి మీద కక్షలు పెంచుకుంటున్నావంటే నువ్వు ఎప్పుడు కూడా నాకు సాక్షిగా ఉండలేవు నువ్వు అని చెప్పి, నీలా అది ఉండకూడదని ప్రభు చెప్తూ అంటున్నాడు. ఆ కోపం అన్నది ఎంత సీరియస్ అంటే అది నరహత్యతో సమానం అని చెప్పి మొదలు పెడుతున్నాడు అనమాట. ఈ వర్డ్స్ చూసారా మీరు, తన సహోదరుని మీద కోపపడువాడు అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు అంటున్నాడు. నెక్స్ట్ ఏమో ద్రోహి అని చెప్పువాడు అంటున్నాడు. అంటే ఈ మాటలకి అర్థం ఏంటంటే కోపం అన్నది లోపల ఉంది, అది మాటల్లో నుంచి మనం చూపిస్తాం అంటున్నాడు అన్నమాట. నరహత్య వరకు తీసుకెళ్తుంది అంటే ఆ నరహత్య అన్నది ఎక్కడ బయలుదేరిందండి అంటే లోపల కోపం నుంచి బయలుదేరుతుందట. అర్థమవుతుందా మీకు? లోపల కోపం బయలుదేరింది. ఆ కోపం ఎలాగా మెల్లిగా కక్షల్లా మారుతూ ఉంటుంది అనమాట. ఈయన ఎలా కొట్టాలరా అని చెప్పి చాలా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం.
ఇంకా ఇంకొక టైంలో శపిస్తూ మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇంకా అది తీవ్రమైపోతే ఎదురుపడినప్పుడు బూతులు తిడతాం. ఇంకా అవకాశం దొరికినప్పుడు నరహత్య కూడా చేసే దానికి వెళ్ళిపోతాం అనమాట. సో ప్రభు అంటున్నాడు, నరహత్య చేయడం కాదు, నీకు అసలు కోపం ఉంటేనే అసలు నా దృష్టిలో నువ్వు నరహత్య చేసినంత, కాబట్టి నీలో అది ఉండకూడదు అని చెప్పి ప్రభు అంటున్నాడు. ఒక విషయం అండి, దేవుడు ఎప్పుడు ఎవరి మీద కోపించలేదా అని చూపిస్తే, ఎస్, బైబిల్లో అనేకసార్లు దేవుడు కోపం చూపించాడు. బైబిల్లో ఒక దగ్గర రాసి ఉంటుంది, దేవుడు ఆయన అనుదినము కోపపడు దేవుడు అని ఉంటుంది. కీర్తన 7:17. అదేంటిది, ఆయన కోపపడవచ్చు, మనం కోపపడకూడదా? అదేంటిదండి అని అంటే, దేవుడు బైబిల్లో కొంతమంది కోపాన్ని అంగీకరించాడు, అప్రిషియేట్ చేశాడు. కొంతమంది కోపాన్ని ఆయన అప్రిషియేట్ చేయలేదు. కొంతమందికి కోపం ఎందుకు వచ్చిందంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడు, ఆయన కోపం వచ్చింది ఎప్పుడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు బంగారు తోటను చేసి వాళ్ళు దేవుణ్ణి అవమానిస్తూ ఉంటే, యెహోవా దేవుణ్ణి పట్టుకొని బంగారు తోటలతో ఆయన కంపేర్ చేస్తుంటే ఆయన బ్లడ్ బాయిల్ అయిపోయింది అనమాట. దేవుడు అప్రిషియేట్ చేశాడు. అది 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 ఆయనకి అనుకూలమైన కోపం. అది దావీదుకు ఒకసారి రోషం వచ్చింది, కోపం వచ్చింది. ఎప్పుడు? గొలియాతు దేవుని దూషిస్తూ ఉంటే ఆయన కోపం వచ్చింది, రోషం వచ్చిందంటే వడిసెలు పట్టుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఆయన కోపం వచ్చింది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవాలయం ఆయన దొంగలకోగా మార్చి వ్యాపారాలు జరుగుతూ ఉంటే ఆయన కోపం వచ్చింది. సో దేవుణ్ణి అవమానించినప్పుడు, ఆయనకి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మన కోపాలు రావాలి. కానీ బైబిల్లో కొంతమంది కోపాలు వచ్చాయి, దేవుడు అది అంగీకరించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కయ్యోను ఉన్నాడు. కయ్యోను కోపం వచ్చేసి వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు, ఏబేలుని చంపేస్తాడు. ఎందుకు వచ్చింది ఆయన కోపం అక్కడ? ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు ఆయన అర్పణను అంగీకరించలేదు కాబట్టి సెల్ఫిష్ అనమాట, సెల్ఫిష్ రీజన్. ఆయన సరి చేసుకోవాల్సింది, అయ్యో దేవుడిని ఎందుకు నేను అంగీకరించే అర్పణ ఇవ్వలేకపోయానని చెప్పి సరి చేసుకోవాల్సింది. నాది అంగీకరించడా, ఆడిది అంగీకరిస్తాడా అని చెప్పి అసూయతో నేను అనుకుంది జరగలేదంతే అని చెప్పి కోపం తెచ్చేసుకోవడం, నాకు రావాల్సిన ఘనత నాకు రాలేదంతే, అది దేవుడు అస్సలు అంగీకరించని కోపం అనమాట అది. సో రైచియస్ యాంగర్, సిన్ఫుల్ యాంగర్ ఉండదు. సో దేవుడు అంగీకరించే కోపం. అక్రమం జరుగుతుంది ఇంట్లో, దేవుడికి ఇష్టం లేని పని ఇంట్లో జరుగుతుంది, నీకు అర్థమైంది, కోపం రావాలంతే నీకు. ఏం పర్లేదు, ఎవడింట్లో లేవండి, ఎవడు చేయడం లేదండి అంటే అలాంటప్పుడు నీ కోపం రావాలి అసలు. లేకపోతే నువ్వు అనుకుంది జరగలేదని, లేకపోతే నీ మాట చల్లట్లేదని, ఇక్కడ నీకు రోషం అదే వస్తుంది, నిన్ను పట్టించుకోలేదని నీకు రోషం వస్తుంది అనుకో, అదేంటంటే అది స్వార్థంతో కూడిన కోపం అనమాట. అది దేవుడు అది అంగీకరించడు. సో ఈ స్వార్థంతో కూడిన కోపాలు ప్రభు అంటున్నాడు, అలాంటివి నీకుంటే ఆ కోపము నిన్ను లోకానికి వెలుగుగా ఉండేటట్టు చేయదు, మంచి సాక్ష్యం నువ్వు ఉంచుకోలేవు. ఎందుకంటే ఆ కోపం ఇప్పుడు బయటపడిపోయి నిన్ను చిక్కుల్లో పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమంటారంటే, కోపం అంటే మొగతనం అండి అంటారు అనమాట కొంతమంది, మ్యాన్లీనెస్ అండి అంటారు అనమాట. అలాగే చూపించాడు పేతురు, ఏమైపోయాడు, యేసయ్యని ఇలా పట్టుకున్నాడంతే, వాహ్ హీరోయిజం వచ్చింది. అది సినిమాల్లో బాగుంటాయి, కానీ నిజ జీవితంలో అలాంటి కోపాలు పనిచేయవు. కత్తి తీసేసాడు, వాడు చెవు నరికేసాడు, ఏమైపోను, తల తీసేద్దును పేతురికి. సో ప్రభు అస్సలు అంగీకరించలేదు అలాంటి కోపాలని. మరి ప్రభు ఇటువంటి కోపాన్ని జయించడానికి ఆయన మనకు ఎలాగా సహాయపడుతున్నాడండి? ఒక వ్యక్తి మీద మనకి కోపం ఉంది, ఎలాగ ఆయన మనకు సహాయం చేస్తాడు? అది ఇక్కడే ఉంది మనకి జవాబు, ఈ భాగంలోనే ఉంది. అది చెప్పకముందు కోపం ఇంకెంత భయంకరమైందో ఒక 2-3 వచనాలు కూడా చూపిస్తాను. ఎందుకంటే దీనికోసం మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. చాలామంది మీద మనకు ద్వేషాలు పెంచుకుంటున్నావేమో, బూతులు తిడుతున్నావేమో. చూడండి, ఒక్కొక్కసారి మనం వాళ్ళని చంపకపోయినా, లేకపోతే ఏదో కీడు చేయకపోయినా శాపవచనాలు పలుకుతూ ఉంటాం. ఆ శాపవచనాలు కూడా ఎందులోంచి వస్తాయి తెలుసా? లోపలున్న కోపం బట్టి. ఒకసారి ఒక ఆవిడతో మాట్లాడుతున్నాను నేను, ఆవిడకి ఇంకో ఆవిడ మీద కోపం ఉంది. నన్ను అన్నది బాగుపడుతుంది అది అని అంటుంది అనమాట నా దగ్గర. అంటే దాని అర్థం ఏంటి?
ఆవిడ నాశనం అయిపోవాలన్నమాట. నన్ను అన్నది బాగుపడకూడదండి అంటుందన్నమాట. ఒకవేళ నీ శత్రువుకు నష్టమైందనుకో, సడన్గా అంటాం మంచి పని అయిందండి ఆడికి అంటా ఉంటా. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల కోపాన్ని బట్టి అవన్నీ బయటికి వస్తున్నాయి. సో ఇలాంటి కోపాలు ఎంత డేంజరో ప్రభు సామెతల్లో కొన్ని మాటలు చెప్పాడండి, మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. సామెతలు 15:18 ఒక వచనం చూద్దాం. కోపోద్రేకి అగువాడు కలహము రేపును. కోపోద్రేకి ఏం చేస్తాడంట? కలహాల్ని రేపుతాడంట. ఆ పక్క పేజీలో 14వ అధ్యాయము 29వ వచనం. ముక్కోపి మూఢత్వము బహుమానముగా పొందును. ఆ కోపం ఉన్నవాడికి మూఢత్వం అన్నది, ఫూలిష్నెస్ అన్నది బహుమానంగా వస్తుందట. కొన్ని వచనాలు చూద్దామండి. 27వ అధ్యాయము సామెతలు 27:3-4 వచనాలు. సామెతలు 27:3-4 వచనాలు. రాయ బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది. కోపము వరదతో పోల్చాడు. వరద అంటే తెలుసు కదా, వరదలు వచ్చాయి, ఏదైనా గోదావరి పొంగింది, వరదలా వచ్చేస్తుంది ఊరిలోకి, ఏమవుద్ది? మొత్తం ఎంతో నష్టం చేస్తుంది కదా. కోపం అంత నష్టం చేస్తుందట. వరద ఎంత నష్టం చేస్తుందా, నీ జీవితం అంత నష్టం అయిపోద్ది కోపాల వల్ల. అయితే ఈ కోపం ఎలాగ మనం అణుచుకోవాలి? మత్తయి సువార్త 5కి వచ్చేద్దాం. ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న మాట, ఆయన మనకు ఎలాగా సహాయం చేస్తాడు ఆయన. మత్తయి సువార్త 5:23 వచనం. ఆయన మొదటిది ఎలా సహాయం చేస్తాడంటేనంట, ఈ కోపాన్ని మన మనసాక్షితో ఆయన మాట్లాడతాడట. మనసాక్షి చూడండి ఎలా చెప్పామో చూడండి. 23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. వెయిట్. సో మనకు జ్ఞాపకం తీసుకొచ్చేది ఎవరు? మనం దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడనమాట. ఓకే, ప్రతి మనిషికి లోపల మనసాక్షి ఉంటుందన్నమాట. ఇక్కడ జరుగుతున్న సీన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి వచ్చాడు, బలిని అర్పించడానికి వచ్చాడు అనమాట. ఆ కాలంలో బలులు అర్పించేవారు అనమాట. మరి ఈ కాలంలో ఎందుకండి అర్పించట్లేదండి అంటే, మనం కొలస్సీలో చూసాం కదా, కొలస్సీ 2:22-17 ఏముంటుంది? అవన్నీ కూడా ఛాయ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తు. అంటే ఛాయ అంటే ఏంటంటే షాడో. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా చూస్తే నాకు నీడ కనబడుతుంది ఇక్కడ, అది షాడో, ఛాయ. నిజస్వరూపం నేను. అలాగే ఈ బలులు ఇలాంటివన్నీ ఏంటంటే షాడో మాత్రమే, నిజస్వరూపం క్రీస్తు. అంటే దాని అర్థం ఏంటి? ఒక పశువు ఎలాగైతే నా బదులు మరణిస్తుందో, నేను తప్పు చేశాను నన్ను చంపాలి కానీ నా బదులు ఒక పశువు ఎలాగైతే మరణిస్తుందో, ఒకరోజు ఆ నిజస్వరూపైన క్రీస్తు వచ్చి నా కోసం ఆయన ప్రాణం పెడతాడు, నా కోసం ఆయన శిలువలో బలి అయిపోతాడు అని చెప్పి ఆయన్ని పాయింట్అవుట్ చేస్తూ ఈ బలులు ఇంతకుముందు అర్పించేవారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభు వచ్చి ఆయన మరణించిన తర్వాత ఇంక మళ్ళీ మనం బలులు అర్పించాం, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ సంఘటన బిఫోర్ క్రైస్ట్ కాబట్టి, ప్రభు టైంలో అప్పుడు ఆయన ఇంకా ప్రాణం పెట్టలేదు కాబట్టి ఆ టైంలో బలుల కోసం మాట్లాడుతూ అంటున్నాడు. మందిరానికి వచ్చాడు బలి ఇవ్వడానికి. అంతేకాకుండా బలులు ఇంకెందుకు ఇచ్చేవారండి అంటే, దేవుని స్తుతిస్తూ ఇచ్చేవారు అనమాట, అర్పణ ఇచ్చేవారు. సో ఇప్పుడు చూడండి 23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ప్రభుని ఆరాధించడానికి వచ్చావు, నోరు తెరిచి ఆయన స్తుతించడానికి వచ్చావు. ఇందాక 5 విషయాలు తెలుసుకున్నావు. దేవుని స్తుతించిన ప్రభువా నువ్వు నాతో సమాధానం ఇచ్చావు నాయన, ప్రభువా నువ్వు నాకు పరిశుద్ధపరిచావు నాయన, విశ్వాసాన్ని ఇచ్చావు నాయన, ప్రభు అది ఇచ్చావు ఎంత నిరీక్షణ ఇచ్చావు, అంత బాగానే ఉంది. కానీ సడన్గా లోపల నుంచి మనసాక్షి ఏం చేస్తుందంటే ఒకటి గుర్తు చేస్తుంది. ఏంటి? ప్రభు నీకు ఎంత క్షమాపణ అనుగ్రహించాడు కదా, నిన్న ఆయనతో స్నేహితుడిగా చేసుకున్నాడు కదా, కానీ తోటి విశ్వాసి ఒకడు ఉన్నాడు, నీకు మొన్న గొడవ అయింది అతనితో, నువ్వు సమాధానం పడలేదు, నీ హృదయంలో ఎంతో కోపం ద్వేషం ఉంది అతని మీద, నువ్వు అది అలాగే ఉంచుకున్నావు అనుకో, అది అగ్ని పర్వతంలో మారుతుంది. ఆ కోపం మెల్లిగా మరిగి ఒకరోజు నువ్వు అతన్ని శపిస్తడం మొదలు పెడతా ఉంటావు.
నీకు అవకాశం వచ్చినప్పుడు అది తీవ్రమైపోతే చంపేస్తావేమో నువ్వు. ఎందుకంటే కోపం అలాంటిదన్నమాట. ఇట్స్ రూట్, అది వేరది. నరహత్య అన్నది ఫ్రూట్ అయితే లేదా ఫలం అంటే దానికి వేరేదండి అంటే ఈ కోపం అనమాట. ఆ రూట్ని నువ్వు అలాగా పోషించావంటే ఆ వేరుని ఆ కోపం బయలుదేరుతా మరుగుతుంది. ఒకరోజు దూషిస్తావు కాదు, నరహత్య కూడా చేస్తావు నువ్వు. కాబట్టి నువ్వు ముందు అర్జెంటుకి వెళ్ళి సమాధాన పడు అని చెప్పి మన మనసాక్షితో ఆయన ఏం చేస్తాడు, మాట్లాడతాడు. మరి ఈ సమయంలో దేవుడు నీ మనసులో ఎవరి పట్ల నీకు ద్వేషం ఉందని చెప్పి చూపిస్తున్నాడేమో. నీ మనసాక్షితో ఆయన మాట్లాడతాడు. నీ మనసాక్షి గురించి అర్థం చేయించడానికి ఒక చిన్న విషయం చెప్తాను. మనసాక్షి అన్నది ఎలాంటిదంటేనండి, మనలో పెట్టిన అలారం లాంటిదంట. అలారం ఉంటుంది కదా, మనం అలారం పెట్టుకుంటాం. మార్నింగ్ లేగడానికి 5 గంటలు లేగాలంటే అలారం పెట్టుకుంటాం. కరెక్ట్గా 5 అయ్యేటప్పుడు అది ఏం చేస్తుంది, అలారం కొడుతుంది. అయితే ఈ అలారంలు కొన్ని ఎలాంటివంటే ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని అలర్ట్ చేయడానికి పెట్టిన అలారంలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే ఫైర్ అలారమ్స్ ఉంటాయి. ఫైర్ అలారమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్లో ఫైర్ అలారం పెట్టామనుకోండి, ఎక్కడన్నా తగలబడిపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలారం గట్టిగా మోగేసి అలర్ట్ చేస్తుంది అనమాట. మా ఆఫీస్లో ఒకసారి అలాగే అయింది. ఎక్కడో సర్వర్ రూమ్లో వేడి వచ్చేస్తూ ఉంటే మేము అందరం పని చేసుకుంటున్నాం. ఈ లోపల ఆ హీట్ ఎక్కువైపోయి అక్కడున్న ఈ అలారం తగిలిందనమాట. అది సెన్స్ చేసి వాయ్ 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 అంటుంటే మా కంగారు వచ్చింది, ఏమైపోయిందిరా అనేటప్పటికి అప్పుడు ఒక ఆయన సర్వర్ రూమ్లో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి అక్కడ మంటలు కనపడుతున్నాయి. వెంటనే అలర్ట్ అయ్యాడు అనమాట. ఒకవేళ అదే లేదనుకోండి ఏమవును, అది మా చేతులు దాటిపోను. దేవుడు మన హృదయంలో మనసాక్షిని పెట్టాడు. మనసాక్షి ఎలాంటిదంటే అలారం అంటున్నాడు. అది మనం తప్పు చేస్తున్నప్పుడే స్టార్టింగ్లోనే అది మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని మెలుకుపరుస్తుంది, కొడతా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీన్ ఏంటంటే ఒక ఆయన వచ్చాడు, దేవా నీ స్తోత్రాలు అయినా నీకు ఎన్నో వందనాలు చెప్పి స్తుతులు చెల్లిస్తూ ఉంటే లోపల అలారం మోగుతుంది. ఏం మోగుతుందిరా అంటే, నువ్వు మొన్నేమో ఆ వ్యక్తిని బూతిట్టేసావు, నువ్వు అంత ద్వేషం ఉంది అతని మీద, అతన్ని ఎలా నాశనం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నావు నువ్వు. అతనేమో సహోదరుడు, ప్రభు నిన్ను క్షమించాడు కదా. అయితే ఒక పక్క నుంచి మనసు ఏం చెప్తుందంటే, ఆడు ఎంత నష్టం చేశాడు నీకేం తెలుసు అని చెప్పి మనతో మనమే సమర్థించుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు పౌలు ఒనేసిముని ఫిలోమోని కలపడానికి ఆ ఫిలోమోన్ పత్రిక రాస్తున్నాడు కదా. ఆ టైంలో కూడా అంటున్నాడు అనమాట, నిజమే నీకు ఎంతో నష్టం చేశాడేమో, కరెక్టే ఒనేసిము, కానీ వాడు గుర్తుపెట్టుకో దాని వెనక దేవుడే ఒప్పుకున్నాడేమో, ఆ వ్యక్తి రక్షింపడానికి ఈ నష్టం ఒప్పుకున్నాడేమో, ఆయన ఉద్దేశాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అనమాట. సో దీని వెనక ఎంతో దేవుని ఉద్దేశం ఉంటుందేమో. అంతేకాకుండా ప్రభువుని బట్టి ఆయన బట్టి ఒకసారి క్షమించు, ఎందుకంటే ఆయన నిన్ను క్షమించాడు కదా. ఆయన నిన్ను ఒక శత్రువుని ఆయనతో సమాధానం తెచ్చుకున్నాడు కదా. ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన బట్టి నాకు క్షమించు అని చెప్పి అంటూ ఉంటున్నాడు. ఫిలోమోన్తో చెప్తున్నాడు అనమాట పౌలు. నిజమే, ఒక పక్కన మన శరీరం చెప్తూ ఉంటుంది అనమాట, ఆడెంత నష్టం చేశాడో ఒకసారి గుర్తించుకో, అసలు ఎందుకు క్షమించాలి నువ్వు అంటూ ఉంటుంది. కానీ మనసాక్షి ఏం చెప్తూ ఉంటుంది, మరి నువ్వు ఇంకెంత నష్టం చేసావు, నువ్వు జీతాంతం కూడా పేర్చుకున్న బోళ్ళని పాపాలు ఒక్కసారి ఆయన క్షమించలేదు అన్నీ. ఆయన కానీ క్షమించకపోతే నీ పరిస్థితి ఏమో, నువ్వు నరకానికి వెళ్ళిపోదు కదా. మరి నువ్వు వెళ్ళి క్షమించవా, నువ్వు వెళ్ళు, నీ అర్పణను అక్కడ పెట్టే, నువ్వు వెళ్ళి సరి చేసుకో అని చెప్పి మనసాక్షి లోపల నుంచి గంట కొట్టేస్తుంది అన్నమాట మనకి. అయితే అలారం నువ్వు పని చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు, ఆపేయచ్చు. అలాగే మన హృదయంలో ఉన్న అలారంను కూడా మనం ఆపేసుకోవచ్చు. అలారంకి లోబడకపోవచ్చు అన్నమాట, అంటే మనసాక్షికి లోబడకపోవచ్చు. అది చాలా డేంజర్ అండి. మనసాక్షితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే స్పందించాలి. స్పందించకపోతే ఏమవుద్దంటే కొన్ని రోజులకి మనమే ఇంకా ఎప్పటికి కూడా మనసాక్షి లోబడ్డాం. అంతేకాదు ఆ స్థితిని ఏమంటారంటే కేర్లెస్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే అది బండబారిపోద్ది అన్నమాట హృదయం. ఇంకా ఆ సున్నితత్వం పోద్ది మనకి. ఇంకా ఎంత పాపం చేసినా కూడా మనసాక్షి ఇంకా పనిచేయదు అనమాట. ఆ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. సో విశ్వాసి ఎలా ఉండాలంటే, ప్రభువా నాకు ఆ నిర్మలమైన మనసాక్షి దయచేయి. వెంటనే మనసాక్షి ఎప్పుడైతే నాకు అలాంటిది చూపించిందో వెంటనే నేను స్పందించాలి. సో దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఆయన బలలో పాలు పొందక ముందు ఆయన వాక్యం వింటున్నప్పుడు మన మనసాక్షి అలా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మన పాపాన్ని ఎలా చూపిస్తూ ఉంటుంది, నువ్వు ఇది సరి చేసుకోవాలి, ఈ విషయాలు సరి చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటే వెంటనే మనం ఏం చేయాలట,
సరి చేసేసుకోవాలి. సో ప్రభు అక్కడ అదే అంటున్నాడు అనమాట, నీ సహోదరునికి విరోధమై నన్ను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిందంతే వెంటనే నీకు అర్థమైపోవాలి ఏంటంటే అది దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నీకు అది చూపిస్తున్నాడు, అర్థమైపోవాలి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి ముందు అర్పించేసి తర్వాత వెళ్ళి సమాధానం పడతాను అది కాదు, చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళి సమాధానం పడతాను అది కాదట. ప్రభు అంటున్నాడు బిఫోర్ యూ గివ్. ఎందుకంటే నువ్వు సరి చేసుకోకుండా నేను అంగీకరించను. ఆయన అంగీకరించిన అర్పణ ఎందుకు? ఇప్పుడు కయ్యను అర్పించాడండి, దేవుడు నాకు వద్దన్నాడు. దేవుడు అంగీకరించిన సేవ ఎందుకండి? నువ్వు కష్టపడి ఆరాధన చేసావు, కష్టపడి వెళ్ళి కానుక ఇచ్చావు, లేకపోతే దశంభాగం ఇచ్చావు, లేకపోతే నువ్వు ఎంతో పరిచయం చేసావు, చేపలు వేసావు, అంతా కడిగేసావు, అంతా స్వార్థ పరిచయం చేసావు. దేవుడు అంటున్నాడు ఎందుకు చేసావు రా బాబు, ఇదంతా నాకు కుదిరా బాబు అని అన్నాడు అనుకోండి. ఎందుకు అది? ప్రభు అన్నాడు నువ్వు ముందు సరి చేసుకొని సమాధానపడి అప్పుడు వచ్చి నాకు ఇవన్నీ అర్పించు, నేను అంగీకరిస్తాను అంటున్నాడు అన్నమాట. సో మనసాక్షి అంత ప్రాముఖ్యం. సో మనసాక్షి ద్వారా ఆయన మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ 25వ వచనం 26వ వచనంలో కూడా అదే యాంగిల్లో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, మనసాక్షితో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు త్వరగా స్పందించు అంటున్నాడు. ఎందుకంటే 25వ వచనం చూడండి, త్వరగా అన్న మాట ఉంటుంది చూడండి. నీ ప్రతివాదితో నీవును త్రోవలా ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. ఆ లైన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత త్వరగా సమాధాన పడితే అంత మంచిది. ఇప్పుడు చూడండి ఎఫెసీ 4లో అంటాడు కదా, నువ్వు సహోదరితో నీకేమైనా కోపం వచ్చింది, ఏదో అనేసావు, ఎంత త్వరగా మనం సమాధాన పడాలని అంటున్నాడు? బిఫోర్ ద సన్ గోస్ డౌన్. సూర్యుడు అస్తమించక ముందే నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే సమాధాన పడు అంటున్నాడు. ద మోర్ యూ డిలే అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. కోపాన్ని ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సైతాన్ గాడు ఇంకా తలంపులు తీసుకొస్తూ ఉంటాడు. నువ్వు అలా వదిలేసేవేంటి అన్ని, ఆడు ఇంకా అదేం చేశాడు, అది కూడా చేశాడు, ఇది కూడా చేశాడు, ఆడిని నలక్కొట్టు, నువ్వు కానీ ఇప్పుడు కానీ ఆడిని అటాక్ చేయకపోతే రేపు ఉదయం నీకు ఆడే మేకవుతాడు. ఇలాగ ఫ్యూల్ చేసి హృదయం అంతా పాడు చేస్తాడు. నువ్వు ఎంతగా ఎలా వెళ్ళిపోతావంటే నీ మైండ్ అవసరమైతే చంపించేస్తావు అనమాట. అంత భయంకరమైనది ఈ కోపం. సో ప్రభు ఎప్పుడైతే మనస్వాక్షి ద్వారా మాట్లాడాడో వెంటనే సరి చేసుకోవడం అది ప్రభు మనకు నేర్పిస్తుంది. లేట్ చేయొద్దు. మనస్సాక్షితో నీతో మాట్లాడినా వెంటనే సరి చేసుకో, వెంటనే సమాధాన పడు అంటున్నాడు అనమాట. సో కోపం జయించడం అలాగండి. ఇంకా ఒకవేళ కానీ నువ్వు కోపంని అలా అణుచుకోకపోతే ఆ కోపమే నీ శత్రువు అవుద్ది అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 25 త్వరగా వారితో సమాధాన పడు, లేని ఎడల అంటే ఏంటి? నువ్వు సమాధాన పడలేదు, ఇప్పుడు నీకెంత నష్టం అవుద్దో చూడు అని అంటున్నాడు. ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటి నువ్వు చెరసాల్లో వేయబడదువేమో, కడబట్టి కాసు చెల్లించే వరకు అక్కడి నుంచి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, మనసాక్షితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడలేదా, అదే కోపం నీకు బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. బ్యాక్ ఫైర్ అన్న మాటని ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు గన్ ఉందనుకోండి, గన్ పెట్టి నువ్వు ఇంకోటి షూట్ చేద్దాం అనుకున్నావు, బ్యాక్ ఫైర్ అంటే అర్థం ఏంటి? అటు వెళ్ళాల్సిన బుల్లెట్ ఇటు వచ్చేసింది అనుకో, నువ్వు పోతావు. నీ కోపమే నీకు శత్రువుగా మారిపోద్ది. ఇందాక పేతురు అదే కదా అయింది, వెళ్ళి ఆయన చంపేద్దాం అనుకున్నాడు, చెవు తెగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరిని పట్టుకుంటాడంటే పేతురుని పట్టుకుంటాడు, వెళ్ళి చంపేస్తారు పేతుర్ని. అసలే రోమా సైన్యం. నీ కోపమే నీకు శత్రువుగా మారిపోద్ది. అది మొగతనం కాదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, మా ఓడికి ఏ కోపం తెలుసండి అంటే, అదేదో పెద్ద ఫీల్ అవుతున్నాడు అనమాట, ఏదో హీరోలాగా. ఆ కోపమే ఆడికి శత్రువు అయిపోద్ది. ఆ కోపమే ఆయన చంపేస్తుంది. అంత భయంకరమైంది. ప్రభు అంటున్నాడు, నా బిడ్డ నా కొరకు సాక్షిగా లోకంలో ఉండాలి అంటే కోపం కాదు, సమాధాన పడాలి. జీసస్ ఇస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. శత్రువు లాంటి మనల్ని ఆయన సమాధానపరుచుకోలేదా? ఆయన ఎంత బాధ పెట్టాం, క్షమించలేదా మనల్ని? కనికరం గలవారు ధన్యులు అంటున్నాడు అనమాట మత్తయి సువార్త 5లోనే. అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షింపబడిన వాడికి దేవుడు కనికరం లాంటి ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు మాత్రమే నిజంగా క్షమించగలవు. దట్స్ సూపర్ న్యాచురల్. విశ్వాసే చేయగలదు అది. ఎందుకంటే నీకు ఆ కనికరం లాంటి ధన్యత దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చాడు. సో
బైబిల్లో ఈ సంసోన్ ఉంటాడు కదా, తన కోపమే తనకు శత్రువులు ఎలాగైపోయింది. చాలా కోపం మనోడికి. వెళ్ళాడు, వద్దన్న పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళిలో ఏమైందండి అంటే, ఈయన తాగేసి ఒక పొడుపు కథ వదులుతాడు. ఆ పొడుపు కథ ఆవిడవాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. ఎవరిని చెప్పకపోతే మీరు నాకు బట్టలు ఇవ్వాలంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, సంసోను వాళ్ళ భార్యను భయపెడతారనమాట. ఇదిగో నువ్వు కానీ ఆ పొడుపు కథ ఏంటో దాని ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పకపోతే నిన్ను మీ తండ్రిని చంపేస్తాం, మీ ఇంటి అంతా కాల్ చేస్తావంటే ఆవిడెళ్ళి సంసోని చీట్ చేస్తుంది. అమ్మో నువ్వు నాకు చెప్పకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నేనంటే నీకు ప్రేమ లేదు అని అడగడం అంటే మొత్తానికి ఆయన విసుగుపోయి చెప్పేస్తాడు. చెప్పేస్తే ఆవిడొచ్చి ఆన్సర్ ఇది చెప్పేస్తుంది. వీళ్ళేమో సంసోను చెప్పేస్తే సంసోను చాలా కోపం వచ్చి వెళ్ళి అక్కడ 30 మంది ఫిలిస్తీన్లు చంపి ఆ బట్టలు దోచుకొని వచ్చి వీళ్ళకి ఇస్తాడు. ఆ కోపంతో పారిపోతాడు ఇంట్లోంచి. ఈ లోపల ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి వివాహం చేసేస్తాడు. ఈ సంసోను రాడేమో అని అనుకొని, ఈ కోపిస్ట్ కదా మళ్ళీ రాడేమో అని చెప్పి ఇంకోళ్ళకి చేసేస్తాడు. అయినా వస్తాడు సంసోను, వచ్చేటప్పటికి ఇంకోళ్ళకి పెళ్లి చేసేసాడని చెప్పి ఈ కోపంతో వెళ్ళి అక్కడున్న నక్కల్ని పట్టుకొని దివిటి 2 తోకలు కట్టేసి దివిటీలు అంటించేసి మొత్తం పొలాలన్నింటిని కూడా కాల్ చేస్తాడు. ఆ కోపంతో ఈ ఫిలిస్తీన్లందరూ ఏం చేస్తారంటే ఈ భార్యను ఈ వాళ్ళ నాన్నని వీళ్ళందరినీ చంపేస్తాడు. ఏం జరిగిందండి? ఏం సాధించాడు? జీవితాన్ని అంతటి పెంట చేసుకున్నాడు అనమాట. నీ కోపమే నీకు శత్రువు అవుద్ది. సో ఒకళ్ళ మీద నీకు ద్వేషం ఉందా, అది ఎస్పెషలీ విశ్వాసి, అవతల వ్యక్తి విశ్వాసే, రక్షింపబడిన వ్యక్తే, నువ్వు విశ్వాసే, నీకు అవతల మీద వ్యక్తి మీద కోపం బయలుదేరుతుందా, మనసాక్షితో దేవుడు మాట్లాడుతాడు. ఈ మనసాక్షి అనేది నీకే తెలుస్తుంది. బాకీ వింటున్నప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది వెంటనే స్పందించు, లేకపోతే ఆ కోపమే నీకు శత్రువు అవుద్ది. ఆ కోపం బయటపడిపోతే నీ సాక్ష్యమే నువ్వు పోగొట్టుకుంటూ ఉంటావు. ఏదో ఒకటి చేసేస్తావు, ఆ కోపం మీద నీ పేరు పోద్ది. యూ కెన్ నెవర్ బీ ఎఫెక్టివ్ ఫర్ జీసస్ అనమాట. తర్వాత నువ్వే జైలు కూర్చొని బాధపడుతున్నావు అనుకో, అరే నేను అనవసరంగా కొంచెం ఆవేశం వచ్చేసిందండి, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఇప్పుడు నా పేరు పోయింది, నా కుటుంబం పేరు పోయింది, అరే మేము లోకానికి ఇంకేం చెప్తాం, లోకం మమ్మల్ని చూసి ఇంకే రకంగా వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారు, కొంచెం నేను దేవుడు మనసాక్షిలో నాకు గద్దించినప్పుడు నేను లోబడాల్సిందే అని చెప్పి అర్థం చేసుకుంటాను. యాంగర్ ఇస్ లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే యాంగర్ స్పెల్లింగ్ ఏంటి? ANGER కదా, ANGER. దానికి D కలపండి, DANGER కదా, డేంజర్. సో యాంగర్ ఇస్ డేంజర్. అది ఎప్పటికన్నా నీకు డేంజరస్ అది. సో ప్రభు ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన నీకు ఈ కోపం నుంచి జయించే దేవుడు. సో రెండో భాగం ఏంటండి మనం చూస్తే 27వ వచనం నుంచి 32వ వచనం, ఇక్కడ మనం చూసేది కామాతృతను జయించడం, కోపాన్ని జయించడానికి ప్రభు మనకు సహాయపడుతున్నాడు. అంతేకాకుండా ఆయన ఈ కామాతృతను జయించడానికి కూడా ప్రభు మనకు సహాయపడుతున్నాడు. ఈ కామాతృత ఎంత భయంకరమైందంటే, ఇది కానీ మన జీవితంలో ఉంటే ప్రభు కోసం ఎప్పుడు కూడా వెలుగ్గా ఉప్పుగా మనం ఉండలేం. ఈ కామాతృత మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, మన జీవితానికి మచ్చ తీసుకొస్తుంది, ఆయన కోసం మనం ఎఫెక్టివ్గా జీవించలేమన్నమాట. మన జీవితం ఒక పత్రికలా ఉండాలండి. మనం పత్రిక పనిచేయడం చాలా ఈజీ, కానీ ప్రజలు ఆ పత్రిక వల్ల కాదు రక్షింపబడేది, నిన్ను చూసి రక్షింపబడతారనమాట. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మనుషులు నిన్ను చూసి పరలోకమందున్న దేవుని మహింపరచాలంటే, ఆయన దగ్గరకు రావాలంటే, వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? మన సాక్ష్యం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే, మనల్ని వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రభువుని చూడాలన్నమాట. మన జీవితంలోనే కామాతృత ఉందనుకోండి, ఇల్లీగల్ లైఫ్ ఉందనుకోండి, అది బయటపడుతుంది, నిన్ను నష్టం చేస్తుంది, అంతేకాకుండా నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, ప్రభుకి ఎందుకు పనికి రాకుండా అయ్యేటట్టు చేస్తుంది. లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. ఉప్పుకే బూజు పట్టింది అనుకో, ఉప్పుకే బూజు పట్టింది, అది ఇంకెందుకు? బూజు పట్టకుండా చేయాలి ఉప్పు కదా. సో ఈ కామాతృత అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత లెవెల్లో ఉంటుంది. అయితే ప్రభు ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. ఈ కామాతృత నుంచి కూడా జయం మనకిస్తాడండి.
ఇక్కడ అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. మనం ప్రభు చెప్పినట్టు మనం వింటే ఈ కామాతృతను మనం జయిస్తాం. ఏముందో ఈ టెక్స్ట్లో మనం చూద్దాం. ఓకే, కామాతృతను జయించుట ఎలా? ఒకసారి 27వ వచనం చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ ఈ చాలామంది అనొచ్చు, మేము ఎప్పుడు కూడా వ్యభిచారం చేయలేదండి, మా భార్యతో నమ్మకంగా ఉన్నాం, నేను పెళ్ళి కాకముందు కూడా నేను ఎప్పుడు కూడా తప్పు పని చేయలేదు అని అనొచ్చు. కానీ ప్రభు కొంచెం స్టాండర్డ్ పెంచాడండి. ఆయన అన్నాడు, నువ్వు ఫిజికల్గా నువ్వు ఆ పని చేయలేదేమో, కానీ నీ ఆలోచనలో ఒకళ్ళ గురించి చెత్తగా ఆలోచిస్తున్నావేమో, ఓకే, చెడుతో ఆలోచిస్తున్నావేమో. ఆ ఆలోచన ఎలాంటిదంటే నిన్ను క్రియారూపానికి తీసుకొచ్చేయగలదు అనమాట. అర్థమవుతుంది మీకు? గుడ్డే, దాన్ని పొదిగితే ఏమవుద్ది? పిల్ల అవుద్ది. సో ఈ ఆలోచన అన్నది గుడ్డు లాంటిది, ఈ ఊహ అన్నది గుడ్డు లాంటిది. దాన్ని పొదుగుతున్నాం, అది నేను ఎక్కడికి దారి తెస్తుంది అంటే వ్యభిచారం చేసేటట్టు దారి తీస్తుంది అనమాట. సో ప్రభు అంటున్నాడు, నువ్వు నీ ఊహలు సరిగ్గా లేకపోతే అక్కడే నువ్వు నా దృష్టిలో వ్యభిచారం చేసినట్టు. సో అక్కడే నువ్వు జయించాలి. సో దీనికోసం మనం డీప్గా స్టడీ చేద్దాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యభిచారాన్ని మనం క్యాజువల్గా తీసుకుంటే, వ్యభిచారం అన్న పాపాన్ని క్యాజువల్గా తీసుకుంటే అది మనల్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు బైబిల్లో అతి జ్ఞానవంతుడున్నాడు. మొన్నే ప్రసంగి మొదలుపెట్టాం కదండి. ఎవరండి జ్ఞానవంతుడు? సొలొమన్ కదా. సొలొమన్ జ్ఞానవంతుడే, కానీ ఆయనలో ఉన్న పాపం ఏంటో తెలుసా? కామాతృత. తన ఎంత జ్ఞానవంతుడు, తన ఎండింగ్ చాలా అసహ్యంగా ఉందన్నమాట. ఆ కామాతృతే ఆయన నాశనం చేసింది. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అని చెప్పి ప్రసంగి రాస్తాడనమాట. ఓకే, ఎక్కడ రాసింది ఆయన కామాతృత ఉందని అని చూస్తే 1 రాజులు 11వ అధ్యాయం చూడండి. ఎంత జ్ఞానవంతుడు ఎలాగ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 1 రాజులు 11వ అధ్యాయం 2వ వచనం. కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. చూసారా? 1 రాజులు 11:2. తర్వాత మీరు చదువుకుంటా ఉంటే ఎంత దిగజారిపోయాడో సొలొమోను ఇక్కడ రాసుంటుంది. సంసోన్ ఆయన ఏంటండి అంటే బలవంతుడు. సొలొమోన్ ఏమో జ్ఞానవంతుడు, సంసోన్ ఏమో బలవంతుడు. మరి ఆయన పని ఏమైపోయిందండి అంటే అంత బలవంతుడే, కానీ విపరీతమైన వ్యభిచారం. దెలీలా దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో వేసే దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది అండి అంటే ఆ పాపమే ఆ కళ్ళు పీకేసేటట్టు చేసింది. కళ్ళు పోయే కదా. ఒక ఎద్దు కట్టినట్టు ఎద్దుని తీసుకెళ్ళి కడతారు సాధారణంగా. ఈయన్ని ఎద్దులాగా తిప్పించారనమాట, తిరగలేయించేటట్టు చేశాడు. ఆడవాళ్ళు సాధారణంగా ఆ తిరగలు ఇసురుతారు, కానీ ఈ వ్యభిచారంలో పడ్డాడు కదా, తిరగలిసిరే అలాంటి పరిస్థితికి వచ్చేసిందనమాట. ఆయన బట్టి దేవునికి ఎంతో అవమానం వచ్చింది. వాళ్ళందరూ అంటున్నారు, ఆహా మా దాగోని దేవత ఈయన అప్పచెప్పింది మాకు అంటున్నారు అనమాట. అంటే ఒక దేవతకి మహిమ వచ్చేటట్టు దిగజారిపోయాడు అనమాట సంసోన్. దీని అంతటి గల కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉన్న కామాతృత చాలా డేంజర్, మన జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. సామెతల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను, ఈ కామాతృత ఎంత భయంకరమైందో. దాని తర్వాత ఈ టెక్స్ట్లో దేవుడు మన కోసం రాయించి ఇచ్చిన అంటే ప్రిస్క్రిప్షన్, ఏ రకంగా మనం అది జయించవచ్చో మనం మత్తయి సువార్త 5లో మనం చూద్దాము. దానికంటే ముందు మన సామెతల్లో ఇది ఎంత భయంకరమైందో పాపము అన్నది ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. సామెతలు 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 6:29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అంటున్నాడు అన్నమాట. ఆమెను అంటే తన భార్యను కాకుండా వేరే భార్యతో వేరే అమ్మాయితో తిరిగేవాడు,
ఆ మ్యారేజ్ బౌండరీస్ని నాశనం చేసేవాడు, శిక్ష తప్పించుకోడు, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఆడికి అంటున్నాడు అనమాట. ఓకే, ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాము. ఇర్మియా 5:9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాడి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఎండ్లలో గుంపులు కూడుదురు. వేశ్యల దగ్గరికి వెళ్తున్నారు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. నేనెట్లు నిన్ను క్షమించుదును, నేను క్షమించను అంటున్నాడు ప్రభు. 8వ వచనం చూడండి. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములు బట్టి నేను దండింపకుందునా? అట్టి జనముల మీద నా కోపము తీర్చక నుందునా? ఇదే యెహోవా వాక్కు. సో అంటున్నాడు దేవుడు, తన భార్య కానీ వేరే వ్యక్తితో, అది నీకు పెళ్ళవనే పెళ్ళవ్వకపో, ఈ కామాతృతను ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. అని అనుకోండి, ఏం పర్లేదులే, పెళ్ళవక ముందు కూడా మనం ఇష్టానుసారంగా తిరగొచ్చు, పెళ్ళైన తర్వాత కూడా ఎంతన్నా తిరగొచ్చు. చంపేస్తాడు దేవుడు, శిక్ష తప్పించుకోమంటున్నాడు అనమాట. ఇంకా కొన్ని వచనాలు 5వ అధ్యాయంలో చూపిస్తాను. సరే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తున్నాం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, అంటే చూడడానికి ఎలా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, తేనె కారునట్టు ఉంటుందట. ఎంతో మధురం, ఎంజాయ్ చేయొచ్చురా ఇలాంటి పనులు అని అనుకుంటున్నాం. కానీ దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. పోనీ ఎంతో స్వీట్గా ఉంటుందిరా లైఫ్ అని చెప్పి వ్యభిచారం అన్న పాపంలోకి వెళ్ళావా, అది ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఒక్కసారి అనుభవించిన వెంటనే నీకు మిగిల్చేది అంటే చేదు అనమాట. చేదు నోట్లో పెట్టిన వెంటనే ముఖం ఎలా మారుతుంది అంటాం కదా. సో తేనెలా ఉంటాను అనుకుంటున్నావు, కానీ నీకు మిగిల్చేది ఏంటంటే చేదట. ఇంకా చూడండి, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఇంకా చూడండి, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను, చంపేస్తుంది. ఈ HIV ఇలాంటివన్నీ కూడా దేవుడు పంపించిన శిక్ష. మ్యారేజ్ని అవమానించిన వాళ్ళకి, అవుట్ సైడ్ ద బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్ పాపం చేస్తే శిక్ష గ్యారంటీ. STDs అంటారు, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సో ఇవి చంపేస్తాయి అన్నమాట మనుషుల్ని. సో ప్రభు అంటున్నాడు, మ్యారేజ్ని అవమానిస్తే శిక్ష గ్యారంటీ, మరణములకే అవి వెళ్తాయి. ఇంకో చూడండి, దాని అడుగులు పాతాళముకు చక్కగా చేరును. వ్యభిచారం చేసినాడట, హీఈస్ షూర్ ఆఫ్ గోయింగ్ టు హెల్, ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు, నో డౌట్. ఈవెన్ ప్రకటన 21లో కూడా మనం చూస్తాం, వ్యభిచారులు జారులు నరకంలో కాలుతారు. ఇంకా ఈ సామెతలు 5లో మనం ఇంకా చూస్తే 6వ వచనం చూడండి, అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావంటే అసలు దేవుని మార్గంలోనే లేవు, ఇరుకు మార్గంలోనే లేవు, నువ్వు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు. సో నీ జీవితంలో వ్యభిచారం ఉండి నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని అనుకోవడం అంతకన్నా బుద్ధిహీనతను ఇంకోటి ఏమీ లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ అడల్టరీ ఇన్ యువర్ లైఫ్, జారత్వం అంటే పెళ్ళికి ముందు చేసే పాపాలు, వ్యభిచారం అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు చేస్తున్న పాపాలు అనమాట. ఇలాంటివి నువ్వు నీ జీవితంలో ఇంకా ఉన్నాయి అంటే నువ్వు గ్యారంటీ అనుకోవచ్చు ఏంటంటే నేను నరకానికి వెళ్తున్నాను, ఆన్ ద వే టు హెల్ అనమాట. సో ఇవి మీ జీవితంలో ఉండి కూడా నేను ఇంకా జీవమార్గంలోనే ఉన్నాను అని అనుకోవడం అన్నది అంతకన్నా ఫూలిష్నెస్, బుద్ధిహీనత ఇంకోటి ఏం లేదనమాట. సో నరకానికి గ్యారంటీ వెళ్తాను అనమాట. ఇది ఎంత భయంకరమైంది, వ్యభిచారం అన్న పాపం నరకానికి తీసుకెళ్లే పాపం అనమాట. ఇంకా ఇది 12వ వచనం చూస్తే ఈ వ్యభిచారం అన్న పాపం బాధపడేటట్టు చేస్తుంది నిన్ను. ఎలాగంటే చూడండి, అయ్యో
ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తినే. అరే చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదు. ఇంకా నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించనే, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదే, నేను సమాజ సంఘములో మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్టములకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు అంటున్నాడు. మూలుగుతావట ఒక మూలకెళ్ళి. ఏంట్రా నా జీవితంలో సంతోషం లేదు. ఆ పాపం, వ్యభిచారమైన పాపం పీల్చేస్తుంది నీ. ఇప్పుడు చూడండి, ములక్కడ తింటాం, ఎలా తింటాం తెలుసు కదా. ములక్కడ నవిలి పిప్పూసేస్తామే. వ్యభిచారం ఉన్న పాపం అలాంటిది. నిన్ను నవిలి నీలో ఉన్న సారమంతా పీల్చేసే తూ అని ఊసినట్టు పక్కన ఊసేస్తుంది అన్నమాట. అంత దరిద్రమైన పాపం అది వ్యభిచారం. ప్రభు అంటున్నాడు, నీకు అది ఉండకూడదు నీలో. అయితే నేను నీకు సహాయం చేస్తాను. ప్రభు మనకు సహాయం చేస్తాడు ఆయన. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇంకా అంటున్నాడు, వివాహానికి కట్టుబడి ఉండడం ఎంత మేలో అది 15 నుంచి రాసా. తర్వాత ఆ భాగానికి వద్దాము. మనం ముందు ఈ మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. ఇలాంటి భయంకరమైన ఈ వ్యభిచారం అన్న పాపాన్ని మనం ఏ రకంగా జయించగలం? ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ప్రభు అంటున్నాడు ఇక్కడ చూడండి, ఈ వ్యభిచారం అన్న పాపానంట ఎక్కడ మనం కంట్రోల్ చేయాలి? ఫస్ట్ 28వ వచనం, నేను మీతో చెప్పింది అనగా, ఒకడు స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూపు అంటున్నాడు అనమాట. అంటే ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, పాపాన్ని జయించాలి అంటే ముందు జయించాల్సింది కన్ను దగ్గర జయించాలి అని చెప్తున్నాడు. మోహపు చూపుతో చూపు, లేదా ఆ మోహం అన్నది హృదయంలో ఉంటుంది. దాని నుంచి వచ్చేది ఏంటండి అంటే ఆ చూపు అనమాట. లోపల ఆ మోహం ఉంది నీకు, దాంతోపాటు నీ కన్ను ఎవరిని చూసినా కూడా నీకు మోహంతోనే చూస్తూ ఉంటావు అనమాట. సో వ్యభిచారంలోకి వెళ్ళక ముందు ఈ పాపం నీ హృదయంలోనే ఉంది కాబట్టి అక్కడ నువ్వు జయించాలి. నేను ఒక విషయం చెప్పాను కదా, ఈ తలంపు అన్నది ఎలాంటిదంటే గుడ్డు లాంటిది. గుడ్డుని ఎరగొట్టడం ఈజీయా లేదా కోడిని చంపడం ఈజీయా అంటే గుడ్డుని పగలగొట్టడం చాలా ఈజీ. సో ఆ వ్యభిచారం అన్న తలంపు నీ లోపల ఆ మోహంతో మొదలైందంటే అక్కడే జయించడం చాలా ఈజీ. తలంపు వచ్చింది ఛీ అని చెప్పి అసహించుకున్నావంటే అది జయించడం చాలా సులభం నీకు. ఒకసారి దాన్ని పొదిగావు అంటే అది పిల్లై కూర్చుంటుంది, కోడి అయిపోద్ది. దాన్ని జయించడం చాలా కష్టం. సో ప్రభు అంటున్నాడు, నీ కన్ను దగ్గరే నీ మోహం తలపు వచ్చినప్పుడే నువ్వు జయించాలి. దీన్ని మీకు కొంచెం క్లారిటీ ఇస్తారండి. నాతో పాటు కొలస్సీ పత్రిక ఒకసారి తీయండి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ ఈ జారత్వం గురించి 5 పదాలు ఉంటాయి. దీనికి ఎంత క్లారిటీ మనకి ఇస్తుంది అంటేనండి, ఈ వచనాలు చదువుతూ ఉంటే మన జీవితం అలా కనబడుతూ ఉంటుంది అనమాట. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 183 పేజు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేడి. 5 పదాలు కనపడుతున్నాయి ఇక్కడ. చూడండి, చాలా వాల్యుబుల్. ఈ 5 పదాలు కూడా ఒకదానికొకటి కనెక్షన్ ఉంది. ఫస్ట్ మాట ఏముంది? జారత్వం, అది మనకు తెలుసు, వ్యభిచారం. ఓకే, నెక్స్ట్ ఏముందండి అంటే అపవిత్రత, నెక్స్ట్ ఏముందండి అంటే కామాతురత, నెక్స్ట్ ఏముందండి అంటే దురాశ, నెక్స్ట్ ఏముందండి అంటే విగ్రహారాధన ధనాపేక్ష. ఓకే, ఇప్పుడు ఈ పదాలన్నీ వరుసగా పైనుంచి కిందకి పెట్టుకుందాం. జారత్వం, దాని నెక్స్ట్ ఏముంది? అపవిత్రత, నెక్స్ట్ ఏముంది? కామాతురత, నెక్స్ట్ ఏముంది? దురాశ, నెక్స్ట్ ఏముంది? విగ్రహారాధన ధనాపేక్ష. ఇది వరుసగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ని చూడండి, ఈ కనెక్షన్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కింద నుంచి పైకి వెళ్దాం. విగ్రహారాధన ధనాపేక్ష అన్న మాట ఉంది కదా. ధనాపేక్ష అంటే డబ్బు కోసం ఏదో మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాం. కాదు. అది యాక్చువల్లీ ఆ ధనాపేక్ష అన్న మాటకి 6 అన్న సంఖ్య వేసి కిందన
ఏమని రాస్తుంది, లోభత్వం అని ఉంటుంది చూడండి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే గ్రీడ్ అంటాం అనమాట. గ్రీడ్, నాకు కావాలి. సో ఉన్న దాన్ని బట్టి తృప్తి పడకుండా నాకు కావాలి అన్నాం, గ్రీడ్ అంటాం అనమాట. దాన్నే లోభత్వం. ఫస్ట్ లోపల లోభత్వం ఉంటుందట మనిషికి. అది వేరు అక్కడ ఉంది. అంటే ఈ కామాతృతకు వేరు అనమాట. చూడండి, మనం చెట్టు చూసామనుకోండి, చెట్టుకి కింద ఏముంటుంది, వేరు ఉంటుంది, పైన ఏముంటుంది అంటే ఫలం ఉంటుంది కదా. ఈ ఈ ఈ లోపల ఈ వేరు కోసం ఫస్ట్ మాట్లాడుతున్నాడు అనమాట. ఒక వ్యక్తి వ్యభిచారిలా అయిపోయాడంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ లోపల వాడికి ఆ లోభత్వం ఉంది. అంటే అర్థం ఏంటంటే నాకు ఎక్కువ ఆ కామం కావాలి, నా 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 శరీరాన్ని నేను సుఖపెట్టేసుకోవాలి. అంతేకాదు, అవతలోడు కుటుంబం పోయినా, ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినా పర్లే, నాకు ఆ సుఖం కావాలి. దాన్ని ఏమంటే గ్రీడ్ అంటాం అనమాట, లోభత్వం అనమాట. నాకు సుఖం కావాలంతే. అంత డేంజరస్ ఆశ లోపల బయలుదేరుతుంది ఫస్ట్. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంట, అక్కడి నుంచి మొదలైంది. నెక్స్ట్ స్టెప్ ఏది, వెనక నుంచి చదువుతున్నాం కదా, దురాశ. ఎప్పుడైతే నాకు ఆ లోభత్వం ఉందో దురాశలో మొదలైంది. దురాశ అంటే చెడు ఆశలు అనమాట. ఏ రకమైన పాపం చేయను, లేకపోతే ఎక్కడ ఆ పాపం దొరుకుతుంది అని చెప్పి ఆ చెడు ఆశలతో ఎదుగుతూ ఉంటాం. అది నెక్స్ట్ దేనికి దారి చేస్తుందండి అంటే కామాతృత. ఈ కామాతృత అంటే ఈ ఇక్కడే ఈ చూపులు, హృదయం ఎంతగా నిండిపోయిందంటే ఇంకా ఎవరిని చూసినా కూడా నీకు మైండ్ అంతా కూడా ఆ చెడుతోనే చూస్తావు. వరుస పెద్ద చిన్న ఇవేం కాదనమాట. ఎందుకంటే లోపల నీకు ఫస్ట్ లోభత్వంతో మొదలైంది. నాకు కావాలి, నా శరీరాన్ని నేను సుఖపెట్టుకోవాలంతే, ఇంకా ఎక్కువ కావాలంతే. అలాంటి లోభత్వంతో మొదలైంది. ఇప్పుడు నెక్స్ట్ దేనికి దారి తీసింది అంటే దురాశలు. ఆ దురాశలు ఎక్కడ దారి తీసిందండి అంటే కామాతృత. ఎవరిని చూసినా కూడా నీకు అదే ఉద్దేశంతో చూస్తూ ఉంటావు అనమాట. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఇంకా సీరియస్ లెవెల్ ఏంటంటే అపవిత్రత అనమాట. అపవిత్రత అంటే ఏంటంటే మన జీవితంలో ఇంకా అపవిత్రత వచ్చేస్తుంది. అంటే శరీరంతో చెత్త పనులు చేసుకోవడం, మాస్టర్బేషన్ లాంటివి, అంతేకాకుండా పోర్నోగ్రఫీలు, ఇలాంటివన్నీ చేయడం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఏంటంటే ఇంకా డైరెక్ట్ జారత్వం. ఇంకా డైరెక్ట్గా వెళ్తాం అనమాట వ్యభిచారులతో. అంతేకాకుండా వేరే వాళ్ళ భార్యలతో, లేకపోతే వేరే వాళ్ళ భర్తలతో. సో ఇదంతటికీ రూట్ కారణం ఏదండి అంటే లోపల ఉన్న లోభత్వం. ప్రభు ఎలా తీసుకొస్తాడు చూడండి. ఆ లోభత్వం ఉంది, అక్కడ నుంచి నీకు దురాశలు వస్తున్నాయి, అక్కడ నుంచి నీకు కామాతృత వస్తుంది, అక్కడ నుంచి నీకు చెడు పనులు వస్తున్నాయి, ఇంకా అక్కడ నుంచి నువ్వు జారత్వంలోకి వెళ్ళిపోతున్నావు. నీకు రూట్ చూపించాను నీకు. అయితే ఇప్పుడు ప్రభు మళ్ళీ మత్తయి సువార్తకు వచ్చేద్దాం అంటున్నాడు. నీకు చెడు ఆశలు బయలుదేరాయే, ఫస్ట్ ఆ లోభత్వం, ఆ ఆశలు అక్కడున్నప్పుడే నువ్వు దాన్ని జయించాలి అని చెప్పి అంటున్నాడు. మోహపు చూపు వచ్చేసింది నీకు, అంటే ఈ కామాతృత లాంటివి వచ్చేస్తున్నాయి. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ కన్నుని కాపాడాలి నువ్వు. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఐ ఈజ్ ద గేట్వే ఆఫ్ ద హార్ట్ అంటారనమాట. అంటే హృదయానికి గేట్ ఏదండి అంటే కన్ను అనమాట. ఇప్పుడు చూడండి, లంగ్స్కి గేట్ ఏది? నోస్, అంతే కదా. ఇప్పుడు నా లంగ్స్లోకి లేదా నా ఊపిరితిత్తుల్లోకి కరోనా వెళ్ళకుండా ఉండాలి అని మనం ఏం చేస్తున్నాం? మాస్క్ వేసుకుంటున్నాం కదా. మాస్క్ వేసుకుంటున్నాం అంటే ఈ ముక్కును కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అమ్మో ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోయి నన్ను చంపేస్తుందేమో అని చెప్పి. కానీ ఇప్పుడు అంటున్నాడు, జాగ్రత్త లోపలికి వెళ్ళిపోవాలి అంటే దానికి గేట్ ఏదో తెలుసా? కన్ను అంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు కాపాడుకోవాల్సింది ఏది? కన్ను. బైబిల్లో ఫతీఫర్ భార్య ఉంది, ఏం చేసింది తెలుసా? కన్ను వేసిందంట. ఎవరి మీద? ఈ యోసేపు మీద. అదే తేరు చూడడం, ఆడితో నేను పాపం చేయాలని చెప్పి. దావీదున్నాడు, ఏం చేశాడు తెలుసా? స్నానం చేస్తున్న ఒక ఆమె ఉంటే ఆమెను తేరి చూస్తున్నాడంట. సో కంటిని కాపాడుకోకపోతే అది మెల్లిగా హృదయంలోకి వెళ్తుంది. వాట్ ది ఐ డస్ నాట్ సీ, ద హార్ట్ డస్ నాట్ గ్రీవ్ ఓవర్ అని ఉంటుంది అనమాట. అంటే కన్ను ఏది చూస్తుందో హృదయం దాన్ని ఏం చేస్తుంది? ఆశిస్తూ ఉంటుంది. సో మనం కాపాడుకోవాల్సింది ఏంటి? కన్నుని. ఇంకోటి ఉంది,
ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ ద సెకండ్ లుక్ అని అంటారు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో చెడు కనబడుతూ ఉంటుంది ఖచ్చితంగా, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. సో ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ ద సెకండ్ లుక్ అంటే అర్థం ఏంటంటే ముందు ఒకసారి ఆ చెడుగు ఎదురుండి నీ కంటికి కనిపించింది, అనుకొని వెళ్ళిపోయావు, అది నీ లోపలికి వెళ్తుంది. ఒకసారి చూసి మళ్ళీ తిరిగి అలా చూస్తున్నావు అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ ద సెకండ్ లుక్ అంటున్నాడు అనమాట. ఒకసారి నీకు కనిపించింది అనుకొని ముందుకు వెళ్ళిపోయావు, నువ్వు నీ హృదయాన్ని అదేం చేయలేదు. ఒకసారి చూసిన దాన్ని మళ్ళీ తిరిగి అదే చూడడానికి దాన్ని ఆస్వాదిస్తున్నావు. ఇందాక అన్నాను కదా, గుడ్డు ఉంది, దాన్ని పొదుగుతున్నావు, అది ఆలోచనలా మారింది, కామాతృతలా మారింది, అది ఇంకా చెడు పనుల్లోకి, అపవిత్రమైన పనుల్లోకి వచ్చేసింది. ఇంకా అంతే, నిన్ను జాగ్రత్తలోకి లాగేస్తుంది అనమాట. పొదగొద్దు. ఆ గుడ్డులా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? ఎరగొట్టేయాలన్నమాట. అది సులభం. సో ప్రభు అదే అంటున్నాడు, చూపు కంట్రోల్ చేసుకో. అందుకోసం యోబు ఏం చేశాడు? యోబు గ్రంథం 31:1 చదవండి ఒకసారి. దేంతో నిబంధన చేసుకుంటున్నాడు? యోబు గ్రంథం 31 అధ్యాయము 1 నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యను నేను ఎలాగో చూచుదును. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక అమ్మాయిని లస్ట్ఫుల్గా నేను ఎలా చూస్తాను అని చెప్పి నా కన్నులు చూడకూడదని చెప్పి కన్నుతో ఒక ప్రామిస్ చేసుకున్నాడంట, అలా చూడొద్దు నువ్వు అని. సో ఈ కాలంలో అపవిత్రత అన్నది విపరీతంగా వచ్చేసింది. ఇంటర్నెట్లో అశ్లీల చిత్రాలు, అశ్లీలం అన్నది విపరీతంగా వచ్చేసింది. సో ఇలాంటప్పుడే మన పోరాటం ఎక్కువ ఉంది కాబట్టి ప్రభు సహాయం ఎక్కువ కోరుకుంటూ, ప్రభువా నా కన్నుతో నేను నిబంధన చేసుకోవడానికి సహాయం చేయండి, నేను ముక్కును కాపాడుకుంటున్నాను, లంగ్స్లోకి ఈ వైరస్ వెళ్లకుండా నేను కంటికి మాస్క్ వేసుకోవడానికి సహాయం చేయను ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే కంటికి మాస్క్ వేసుకుని కళ్ళు కప్పుకుని తిరగడం కాదు, నేను అలా అపవిత్రత చూడకుండా ఉండడానికి నాకు సహాయము దయచేయని చెప్పి ప్రభుని అడిగితే ప్రభువుని సహాయం చేయడంటారా? ఆయన అంటున్నాడు మత్తయి వార్త 7:7 అడుగుడి మీకు ఈవుడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీబడును అంటున్నాడు అనమాట. అంటే ప్రభువా నా పాపాన్ని జయించడానికి నాకు సహాయం చేయని చెప్పి ప్రభుని అడుగు. నీతి కొరకు ఆకలి దప్పిలో ఉన్నారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతున్నారు. ఎంత వాగ్దానం మనకుందండి. ప్రభు ఆ ఆశ మనకిచ్చాడు, అది జయించే శక్తిని కూడా మనకే ఇస్తాడనమాట. సో పాపాన్ని జయించడం ఎక్కడ ప్రారంభం అవుద్దండి అంటే కన్ను దగ్గర మనం జయించాలని చెప్పి, ఆ మోహపు చూపే అక్కడే మనం జయించాలని చెప్పి ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇంకోటి తెలుసా, మన ఆత్మీయ జీవితంలో పాపాన్ని జయించడానికి కొన్ని జారు స్థలాలు మనకు ఉంటాయి. ఆ జారు స్థలాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. జారు స్థలాలు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాచుగా ఉందనుకోండి, నువ్వు దాని మీద నడుస్తున్నావు, నీకు తెలుసు దాని మీద నడితే ఖచ్చితంగా పడతావని, కానీ ఎందుకు వెళ్ళావు అక్కడికి? కొన్ని స్థలాలకి వెళ్ళకూడదు మనం. కొన్ని స్థలాలకు వెళ్తే నేను ఖచ్చితంగా పాపంలో పడతాను, కొన్ని స్నేహాల్లో ఖచ్చితంగా పాపంలో పడతాను, వాటికి దూరంగా ఉండాలి మనం. కరెక్టే. ఎందుకంటే నువ్వు నిజంగా నీ భక్తిని విలువగా ఎంచుకుంటున్నావంటే కొన్ని ప్లేసెస్కి దూరంగా ఉండాలి మనం. ఇంకోటి, పాపాన్ని, ఇలాంటి వ్యభిచారమైన పాపాన్ని జయించాలంటే కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ కూడా నేను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నా. ప్రభు ఇంకా ఇక్కడ చాలా విషయం నేర్పించాడు మనకి. అది చెప్పకముందు, నీ భార్య కానీ, లేదా నీ భర్త కానీ, లేదా నీ బ్రదర్ కానీ, నీ సిస్టర్ కానీ వ్యక్తితో విస్తారంగా మాట్లాడడం మానే. ఎందుకంటే ప్రభు అంటున్నాడు విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు అంటున్నాడు అనమాట. నీకేదో కష్టం వచ్చిందనుకో, నీ కుటుంబంలోనే కష్టం వచ్చిందనుకో, నీ భర్త కాని వ్యక్తితో ఎందుకు అలా చెప్తున్నావు? నీ భార్య కానీ ఆవిడతో ఎందుకు నీ కష్టాలన్నీ చెప్పుకుంటున్నావు? ఆ విస్తారమైన మాటల్లో తెలియకుండా నీ ఇంటిమేసీ పెరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ దారితీస్తుంది తెలుసా? వ్యభిచారం దారితీస్తుంది. నువ్వు నిజంగా నా జీవితాన్ని, పవిత్రతను నేను కాపాడుకోవాలి అన్నట్టు ఆశ ఉందా? ఇలాంటి విషయాల్లో బహుమెలుగుగా ఉండాలన్నమాట. దేవుడు ఎంత జ్ఞానం మనకి ఇస్తున్నాడు. ఇంకోటి తెలుసా, నేను ఎప్పుడు ఈ విషయం చెప్తూ ఉంటాను, ఈ లోకంలో ఆపోజిట్ జెండర్తో మాట్లాడాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లోనో అనుకోండి, ఖచ్చితంగా ఒక స్త్రీతో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది, ఒక ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది. కానీ జ్ఞానం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, 3 ఎప్పుడు చెప్తా ఉంటాను, 3 అంటే అర్థం ఏంటంటే 3 అడుగులు దూరం పెట్టి మాట్లాడండి. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. 3వ వ్యక్తిని పక్కన పెట్టుకొని మాట్లాడండి.
కొంతమంది ఎంత బుద్ధిహీనమైన పని చేస్తారంటే, ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి లేకపోతే ఒక అబ్బాయితో సరదాగా వెళ్ళి ఒక హోటల్లో కలిసి భోజనం చేస్తూ ఉంటారనమాట. అది ఎంత తప్పు చేస్తున్నారంటేనండి, మీకు మీరే జారు స్థలాలు క్రియేట్ చేసుకుంటున్నట్టు. తెలియకుండానే ఇంటిమెసి పెరుగుతూ ఉంటుంది, తెలియకుండానే పాపంలో పడుతూ ఉంటారనమాట. ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దు. నిజంగా మీరు మీ భక్తిని ప్రభు మహిమ కొరకు జీవించాలి నేను అనే ఆశ కలిగి ఉంటే. ఇంకా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభుని అడుగుతూ ఉండాలి. ప్రభువా, ఏ పాపము నన్ను ఎలనీయొద్దు అని చెప్పి ప్రభుని అడగాలి. కీర్తన 119, 133లో ఆ మాట ఉంటుంది. ఇంకోటి, నీ వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో ఉంచుకోవాలి. బైబిల్ స్టడీస్ చెప్తున్నాను, ఆ ఆదివారాలు వాక్యం చెప్తున్నా, ఈ మాటలు హృదయంలో ఎప్పుడు ఉంచుకుంటూ ఉండాలన్నమాట. ఆ మాటలే మనల్ని భక్తిలో స్థిరంగా ఉండేటట్టు చేస్తాయి. కీర్తన 119, 11 అంటున్నాడు, పాపం చేయకుండా ఉండాలని నీ వాక్యాన్ని నా హృదయం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ ప్రభు మనకిచ్చిన ఒక ప్రాక్టికల్ లెసన్ ఉందండి. ఈ జాగ్రత్తలో పడకుండా ఉండాలంటే కంటిని కాపాడుకోవడం మాత్రమే కాదు. 29వ వచనం ఒకసారి చూడండి. 29, 30, 31, 32 ఈ 3 వచనాల్లో ఇంకొక 2 పాఠాలు మనం 4 వచనాల్లో ఇంకో 2 పాఠాలు నేర్చుకోబోతున్నాము ఈ జాగ్రత్తని జయించడానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచ్చేసి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరము పరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్దు నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి నీ ఎద్దు నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుటకు నీకు ప్రయోజనం కాదు. ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు ప్రభు అంటున్నాడు, నీ కుడి కన్ను ఉంది, నీ కుడి చెయ్యి ఉంది. ఏమంటే ఒక విషయం, కుడి కన్ను లాగేసుకోవడం లేదా ఈ కుడి కన్ను లాక్కోవడం అన్నది ఈజీయా లేకపోతే కష్టమా? చాలా కష్టం. ఎందుకంటే నీ మనసు ఒప్పుకోదు. అరే, నీ కుడి కన్ను నువ్వు ఎలా లాక్కుంటావు? ప్రభు ఈ విషయం ఎందుకన్నాడు తెలుసా? మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎంత క్లోజ్ అయిపోతున్నామంటే, మనం ఎంత ఆ వ్యభిచారం అన్నది ఎంత మన జీవితంలోకి వచ్చేస్తుందంటే, కుడి కన్ను ఎంత విలువ అంత విలువ అయిపోతుంది. నీ సొంత భార్య కన్నా ఆ అక్రమ సంబంధం నీకు విలువైపోతుంది. నీ సొంత కుటుంబం కన్నా ఆ అక్రమ సంబంధం నీకు చాలా క్లోజ్ అయిపోతుంది. కుడి చెయ్యిలాగా కుడి కన్నులాగా అయిపోతుంది. ప్రభు అంటున్నాడు, నీ ఒకవేళ అదే నీకు నీ భక్తికి అభ్యంతరంగా ఉంది, ఏం చేయమంటున్నాడు? పీకి పారే అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కన్ను పీకేయడం కాదు, ఆ అక్రమ సంబంధం అది కట్ చేయడం చాలా కష్టం, కానీ కట్ చేసి పడే. ఎందుకంటే అది కానీ నువ్వు కట్ చేయకపోతే ఆ అక్రమ సంబంధం నీ నరకానికి తీసుకెళ్తుంది అంటున్నాడు అనమాట. నరకంకి వెళ్ళడం బెటరా లేకపోతే అది కట్ చేసేయడం బెటరా? కట్ చేసేయడమే బెటర్ కదా. నీ మనసు ఒప్పుకోదు, కట్ చేసి పడే. ఇప్పుడు సింపుల్ అండి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, స్కానింగ్ తీశారు, అలా అంటారు, ఇదిగో నీకు కడుపులో ఒక కాయ ఉంది, అది క్యాన్సరు, అది కానీ నువ్వు కట్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు నువ్వు, ఎందుకంటే క్యాన్సర్ మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోద్ది, కట్ చేసే అర్జెంటుగా అని చెప్పారు. నువ్వు అంటావు, అబ్బే లేదండి నేను అది కట్ చేయను, కానీ ఓ పని చేస్తాను, కొంచెం పెయిన్ కిల్లర్స్ లేదా పారాసెటమాల్ లేకపోతే కొన్ని విటమిన్స్ ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటానండి, తగ్గిపోద్దులేండి అని అంటున్నావు. కానీ మాత్రం అది కట్ చేసుకోవడానికి ఇష్టపడలే. ఏమవుద్ది? రేపొద్దు అది నిన్ను చంపేస్తుంది కదా. నువ్వు మీ ఇంట్లో పావుని పెంచుతున్నావు, ఆ పామే ఒకరోజు నిన్ను ఏం చేస్తుంది తెలుసా? కాటేస్తుంది, చంపేస్తుంది. సో ఈ వ్యభిచారం నిన్ను చంపక ముందు నువ్వే ఆ వ్యభిచారాన్ని ఏం చేయాలి తెలుసా? కట్ చేసేయాలి. అది ప్రభు చెప్తున్నాడు అనమాట. నీ కుడి కన్నులాగా అయిపోయింది అది, నీ కుడి చేయిలాగా అయిపోయింది అది, ఒక అపవిత్రమైన పని, కట్ చేసి పడే అంటున్నాడు అనమాట. లేకపోతే నిన్ను చంపేస్తుంది అది అంటున్నాడు. కన్ను కాపాడుకోమని ఒకటి చెప్పాడు ఆయన. నెక్స్ట్ అది నీలో వచ్చేసిందంటే కట్ చేసి పడే అంటున్నాడు అనమాట. అయితే ఇంకోటి చాలా ప్రాక్టికల్ లెసన్ ఇంకోటి చెప్తున్నాడండి. 31 నుంచి చూడండి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెకు వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అసలు ఈ కాంటెక్స్ట్లో ఎందుకు ఈ 31, 32 రాశాడు? ముందేమో
చూపు కోసం మాట్లాడాడు, దాన్ని జయించి అంటున్నాడు. నెక్స్ట్ ఏమో కట్ చేసి పడే అంటున్నాడు, దానికోసం మాట్లాడాడు. నెక్స్ట్ వివాహం కోసం, ఈ డైవోర్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఏంటండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని చూస్తే 31, 32 అర్థం చేసుకోవాలంటే యేసుప్రభు టైంలో ఈ అక్కడ జరుగుతున్న ఒక అక్రమం ఏంటో మీకు ముందు చెప్పాలి. ఏంటో తెలుసా? అక్కడ జరుగుతున్న ఒక అక్రమం ఏంటంటేనండి, మనుషులు వాళ్ళ భార్యలను డైవర్స్ ఇచ్చేసేవారంట. ఎందుకంటే వేరే అక్రమ సంబంధాన్ని లీగలైజ్ చేసుకోవడం కోసం. వీడికి ఇంకో అమ్మాయితో పరిచయం పెరిగింది, ఈ అమ్మాయిని ఎలాగోలాగా వదిలించుకోవాలి, కారణాలు ఎదుగుతున్నాడు అనమాట. ఏదో అక్రమం ఏదో క్రియేట్ అయింది, లేకపోతే ఈడే ఏదో క్రియేట్ చేశాడు, క్రియేట్ చేసి వెళ్ళి డైవర్స్ ఇచ్చేయడం, ఈ అమ్మాయిని వదిలేయడం, కొత్త వైఫ్ని తెచ్చేసుకోవడం, లూప్ హోల్ అని అలా చేస్తున్నారు అనమాట అని చెప్పి మళ్ళీ నీ వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారన్నమాట. వ్యభిచారం లాంటి పాపం ఉంటే అప్పుడు డైవర్స్ ఇవ్వమని చెప్పి బైబిలే చెప్పింది కదండి అంటే, ప్రభు అసలు వాక్యంలో వివాహం కోసం ఇచ్చిన స్టాండర్డ్ ఎలాంటిదంటే, దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. ఎక్స్ట్రీమ్ కేసు ఒక్కటి చెప్పాడు ఏంటంటే, ఈ వ్యభిచారం అనేది ఎక్కువ అయిపోయింది, ఇంకా అమ్మాయి నిన్ను ఇది అంటే అక్రమమే కోరుకుంటుంది అన్నాడు. అలాంటప్పుడు ఇంక ఎక్స్ట్రీమ్ కేసు అనమాట. లేదు ఒకవేళ ఆ అమ్మాయి విడిచిపెట్టి నన్ను క్షమించని చెప్పి వెనక్కి వచ్చింది, లేదా ఒక అబ్బాయి క్షమించి మళ్ళీ వచ్చాడు, క్షమించడం అన్నది ప్రభువే నేను క్షమించినప్పుడు ఆమె క్షమించమని అడిగి, లేదా అబ్బాయి క్షమించమని వెనక్కి వస్తే క్షమించు అని చెప్పి అనేది, లేదా వ్యభిచారంలోనే ఉండిపోతే మాత్రం అలాంటి సమయంలో తప్ప ఎప్పుడు కూడా అలా విడిపోయి ఉండడం అన్నది దేవునికి ఇష్టం లేదని చెప్పి వాక్యం చెప్పింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే వాక్యాన్ని ఉపయోగించుకొని ఏంటంటే, బైబిల్లో కూడా ఒక దగ్గర రాసింది కదా, కాబట్టి ఏం చేద్దామంటే ఈవిని వెళ్ళి వదిలేసి నేను ఇంకో నా వేరే గర్ల్ ఫ్రెండ్తో దాన్ని లీగలైజ్ చేసేసుకుందాం, అమ్మాయిని పెళ్లి చేసేసుకుందాం అని ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారనమాట ఆ టైంలో. అయితే ప్రభు ఇక్కడ 31, 32 ఎందుకు రాశాడంటేనండి, ఒకటే, నువ్వు పాపాన్ని, ఈ వ్యభిచారం అన్నది జయించాలంటే నీ భార్యతో నమ్మకంగా ఉండు, నీ భార్య ద్వారా దొరికిన సంతోషం లేదా నీ కుటుంబంలో ఉన్న దీవెన ఇంకెక్కడ దొరకదు అని చెప్పి, ద వాల్యూ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఓవర్కమింగ్ సెక్షువల్ సిన్ అక్కడ చెప్తున్నాడు అనమాట. డోంట్ లీవ్ యువర్ వైఫ్ అంటున్నాడు అనమాట. అది అక్కడ పాయింట్. అర్థమైంది మీకు? ఇప్పుడు మీరు నాతో కలిసి సామెతలు 5 తీసుకెళ్తున్నాను. 5వ అధ్యాయము 15వ వచనం నుంచి సామెతలు అసలు దేవుడిచ్చిన కుటుంబం ఎంత వాల్యుబుల్లో, నిజంగా కుటుంబానికి, భార్యకు, భర్తకు నమ్మకంగా ఉంటే అది నీకు ఎంత ఆశీర్వాదమో ఇక్కడ రాస్తున్నాడండి. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15 నుంచి. సామెతలు 5:15. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఇక్కడ ఏమంటున్నాడు? సొంత కొండలోని నీళ్లు, సొంత బావిలో ఉబుకు జలము త్రాగు. నీ ఓటలు బయటికి చెదిరిపోదగున, వీధుల్లో అవి నీటి కాలువలుగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. ఇప్పుడు చూడండి, నీ ఓట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పే, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై యుండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివై యుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశన మగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును అంటాడు. నీ సొంత భార్య, దేవుడిచ్చిన భార్య దొరికిన వానికి దేవుని మేలు కలిగింది, అట్టివాడు యెహోవా అనుగ్రహం పొందాడు. ఆ సొంత భావిలో నువ్వు సంతోషించు. నువ్వు ఎప్పుడైతే నీ భార్యను కాదని లేదా నీ భర్తను కాదని బయటకు తిరిగేవో, అవును గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ ఒకళ్ళొకరు క్షమించుకుంటూ, ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ, ప్రభు మీద ఆధారపడుతూ కుటుంబాన్ని కట్టుకోవాలి. పాపాన్ని జయించాలి, హృదయంలో ఉన్న కోపాన్ని జయించాలి, ధనాపేక్షని జయించాలి, గర్వాన్ని జయించాలి.
సో అంతేగాని ఇది వదిలి నువ్వు ఇంకో దగ్గర తిరిగితే అంటున్నాడు శిక్ష తప్పించుకో, నాశనం అయిపోతావు అంటున్నాడు అనమాట. వ్యభిచారం అన్నది ఇట్ విల్ హ్యావ్ రెపెల్లింగ్ కాన్సిక్వెన్సెస్. చూడండి, ఒక రాయ నీటిలో ఇలా వేసావనుకో దాని చుట్టూ తరంగాలు వస్తాయి, చూసారా, అలాగా రిపుల్స్ వస్తాయి కదా. అలాగా నువ్వు వ్యభిచారణ పాపం చేస్తే అది నీతో ఆగదు. ఆ ఎఫెక్ట్ నీ పిల్లల మీద, నీ తరాల మీద పడతా ఉంటుంది అనమాట. అది అంత భయంకరమైంది వ్యభిచారం అన్న పాపం. సో ఈ సొలొమోను ఎంత ఘోరం అంటే ఆ వ్యభిచారం కామాతృత ఎక్కువైపోయింది. దేవుడు ఆ రాజ్యాన్ని తీసేశాడు తన చేతి నుంచి, యెరోబాముకి ఇచ్చేస్తాడు. అంత నష్టం కలిగిందన్నమాట. సో సొంత బావిలోనే మనం ఆనందిద్దాం, వ్యభిచారణ పాపాన్ని జయిద్దాం, కను దగ్గరే జయిద్దాం. అది బాగా మన జీవితంలోకి వచ్చేసిందా కట్ చేసి పడేద్దాం అంతే. ప్రభు సహాయంతో, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని చెప్పి ప్రభుని అడిగితే ఆయన జయించడానికి సహాయం చేస్తాడు. నీ భార్యతో, నీ భర్తతో ఎప్పుడైతే నువ్వు కలిసి నమ్మకంగా ఉంటావో అదే నిన్ను ఈ వ్యభిచారణ పాపను జయం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కోపాన్ని జయిస్తావో, కామాతృతను జయిస్తావో, ప్రభు అన్నట్టు నీ జీవితమే లోకానికి ఎలా ఉంటుందో తెలుసా, వెలుగ్గా ఉంటుంది. నువ్వే నీ జీవితాన్ని అనేకులు చూసి ఆయనలా ఉండాలిరా, ఆమెలా ఉండాలిరా అని చెప్పి నిన్ను బట్టి అనేకులు ప్రభువుని తెలుసుకుంటారు. లేకపోతే బూజుపట్టి నుప్పే, కొంచెం కింద మంచం కింద పెట్టిన దీపమే. అలా వద్దు. మనం కొండ మీద పట్టణం ఎలాగైతే వెలుగ్గా ఉండి చీకట్లో కూడా అనేకులకి మార్గాన్ని చూపిస్తుందో, అనేకులు మనలో చూసి ప్రభు దగ్గర రావాలి. క్యారెక్టర్ అంత ప్రాముఖ్యం అండి, క్యారెక్టర్ అంత ప్రాముఖ్యం. సెంట్ కన్నా, సుగంధ తైలం కన్నా మంచి పేరు ఎంతో మేలు అని చెప్పి ప్రసంగి 6:1 మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట ఎంతో కొనియాడబడతాం అంటున్నాడు అనమాట. నిజమే, కోపాన్ని జయించినప్పుడు, కామాన్ని జయించినప్పుడు ఎంతో క్యారెక్టర్ని మనం సంపాదించుకుంటాం. అనేకులు మన జీవితాలను చూసే ప్రభుని తెలుసుకుంటారండి. దట్స్ ద సీక్రెట్. నువ్వు స్టేజ్ మీద ఎక్కి ప్రసంగాలు చేయవసరం లేదు, లేకపోతే ఇంకేం చేయవసరం లేదు. నువ్వు అలా నించుంటే చాలు, నిన్ను చూసి ప్రభు అనేకులు ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. అలా బ్రతుకుదాం. దేవుడు అలాంటి జీవితాలు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుని